Hello Andarki, welcome back to the Hindu analysis. Na peru Vaishnavi and we are restarting the Hindu analysis from today. So ఈ రోజు మనము 2nd February 2026 నుంచి వచ్చిన హిందూ ఆర్టికల్స్ని డిస్కస్ చేద్దాము. సో అయితే ఈ హిందూ అనాలిసిస్ ఈ రోజు సెషన్లో స్పెసిఫిక్గా మనం చెప్పుకోవాల్సింది ఏంటి అని అంటే, ఈరోజు మీరు న్యూస్ పేపర్ ఓపెన్ చేస్తే లాట్ ఆఫ్ బడ్జెట్ ఆర్టికల్స్ ఉన్నాయి. ఓకే, సో ఇవన్నీ మనం డిస్కస్ చేయలేం కదా వన్ క్లాస్లో. అండ్ ఆల్సో న్యూస్ పేపర్లో ఆర్గనైజ్డ్ స్ట్రక్చర్లో మనకు మెన్షన్ చేసి ఉండవు. సో చాలా ర్యాండమ్గా ఆర్టికల్స్ అనేవి ఉంటాయి. సో బట్ అన్నిటినీ మనము తెలుసుకోవాలన్నా మనకి బడ్జెట్ ఆర్గనైజ్డ్ వేలో మనకి అర్థమయ్యి ఉండాలి. సో దానికోసం ఒక బడ్జెట్ వీడియో మేము పెడతాము. సో వెంకట్ సార్ విల్ బీ కమింగ్ అప్ విత్ ద బడ్జెట్ వీడియో. యూ నీడ్ టు వెయిట్ అండ్ వాచ్ దట్ వీడియో. సో ఇక్కడైతే మనము కొన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని పిక్ చేసుకొని, సో బ్రీఫ్గా ఐ విల్ స్కిమ్ త్రూ సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్స్ దట్ ఆర్ మేడ్ ఇన్ ద బడ్జెట్ అండ్ ఆల్సో అనాలిసిస్ పార్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఈరోజు అనాలిసిస్లో చూసేద్దాము. బట్ హవెవర్ బడ్జెట్లో ఉన్న కోర్ థీమ్స్, కోర్ ఐడియాస్ అండ్ ఆర్గనైజ్డ్ అండర్స్టాండింగ్ అనేది మీకు బడ్జెట్ వీడియో త్రూ వస్తుంది. సో వెయిట్ అండ్ వాచ్ ఫర్ దట్ వీడియో. ఓకే, సో వెయిట్ ఫర్ దట్ వీడియో అండ్ వాచ్ ఇట్. ఓకే, so with this note, let me start the video and don't expect the total budget explanation from this video. ఎందుకంటే ఈరోజు నేను ఓన్లీ న్యూస్ పేపర్ బేస్డ్ ఎక్స్ప్లెనేషన్ మాత్రమే చేస్తాను, అండ్ దట్ టు నాట్ ఆల్ ది ఆర్టికల్స్. ఓకే, బట్ ఐ విల్ మేక్ షూర్ దట్ ఎడిటోరియల్స్ అనేవి కంప్లీట్ అయ్యేలాగా, ఒక హోలిస్టిక్ కాంటెక్స్ట్ అనేది మీకు ఫిక్స్ అయ్యేలాగా ఐ ట్రై టు మేక్ దిస్ వీడియో. ఓకే, సో మేక్ షూర్ దట్ యూ listen to the video till the end so that you will have a comprehensive understanding and give your feedback మొత్తం వీడియో చూసిన తర్వాత through the comment box. Okay, with this note, let me start the video. సో ఇదే బడ్జెట్ హైలైట్స్లో నుంచి పిక్ చేసుకున్న స్లైడ్స్ ఆర్ పేజెస్ అన్నమాట ఇవి. సో యూ కెన్ గెట్ ఇట్ ఎనీవేర్ ఫ్రమ్ ద ఇంటర్నెట్. సో డైరెక్ట్గా గూగుల్కి వెళ్ళి బడ్జెట్ హైలైట్స్ 2026 2027 అని కొట్టేస్తే మీకు ఈ డాక్యుమెంట్ డౌన్లోడ్ అవుతుంది. అరౌండ్ 20 to 27 పేజెస్ వరకు ఈ డాక్యుమెంట్ ఉంది. ఓకే, సో బేసికలీ ఇందులో హైలైట్స్ ఆఫ్ ది ఇండియన్ బడ్జెట్ మనకి మెన్షన్ చేసి ఉంటుంది అనమాట. బేసికలీ వీ యూజ్ దిస్ ఫర్ ద రీడింగ్ పర్పస్ అండ్ స్టడీయింగ్ పర్పస్, రైట్? సో ఫస్ట్ లెట్స్ ట్రై టు బ్రేక్ డౌన్ దిస్ పర్టికులర్ ఇనీషియల్ 3 or 4 pages సో దాట్ మనకి కాంటెక్స్ట్ అనేది సెట్ అవుతుంది. దెన్ విల్ గెట్ ఇన్ టు ది ఆర్టికల్స్. ఓకే, నేను ఆల్రెడీ చెప్పినట్టు మనం ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టికల్ డిస్కస్ చేయట్లేదు. ఓన్లీ ఫ్యూవర్ ఆస్పెక్ట్స్, కొన్ని ఏరియాస్ని డీటెయిల్గా డిస్కస్ చేయడానికి ప్రయత్నిద్దాం. మిగతావన్నీ సో డెఫినెట్లీ వెంకట్ సార్ బడ్జెట్ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేస్తారు ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్. సో కానీ మనం న్యూస్ పేపర్ అనాలిసిస్లో భాగంగా ఎంతవరకు అయితే మనం డిస్కస్ చేయగలుగుతామో అంతవరకు డిస్కస్ చేద్దాం. అండ్ అగైన్ ఐఎమ్ రిమైండింగ్ దట్ దిస్ ఈజ్ నాట్ అ ఫుల్ అనాలిసిస్ ఆఫ్ బడ్జెట్. సో ఈ పర్టికులర్ పాయింట్ని మీరు గుర్తుపెట్టుకోండి. సో దిస్ ఇస్ ద ఫస్ట్ పేజ్ అనమాట. ఇండియన్ ఎకనామిక్ ట్రాజెక్టరీ అనేది ఈ పర్టికులర్ థింగ్ ఏదైతే నేను చూపిస్తున్నానో బ్రాకెట్లో, దిస్ ఈజ్ ద ఫస్ట్ పేజ్ ఆఫ్ ద బడ్జెట్ హైలైట్స్ డాక్యుమెంట్. సో మీరు ఫస్ట్ సో యూ నీడ్ టు నో వాట్ దిస్ ట్రాజెక్టరీ మీన్స్. సో ఇండియన్ ఎకనామిక్ ట్రాజెక్టరీ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు కదా. ట్రాజెక్టరీ అంటే ఏంటి? ఇట్స్ ద పాత్. ఇండియన్ ఎకనామిక్ పాత్ ఎలా ఉంది అనేది మనకి ఇందులో చెప్తున్నారనమాట. సో ఈ పర్టికులర్ 1 పేజ్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది అని అంటే, ఇండియా ఈజ్ నాట్ జస్ట్ గ్రోయింగ్ ర్యాండమ్లీ, బట్ మనకంటూ ఒక క్లియర్ ట్రాజెక్టరీ ఆర్ ఒక క్లియర్ పాత్ అనేది ఉందన్నమాట. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే యూ కెన్ సీ వికసిత్ భారత్ బ్యాలెన్సింగ్ అంబిషన్ విత్ ఇంక్లూజన్ అని చెప్పేసి మెన్షన్ చేసింది. అంటే ఏంటి? సో ఇక్కడ మన ఎయిమ్ ఏంటి? మన ఎయిమ్ వచ్చేసి మనము డెవలప్డ్ నేషన్గా మారాలన్నది మన ఎయిమ్. సో వాట్ ఈస్ అవర్ అంబిషన్? వీ నీడ్ టు టర్న్ ఇన్ టు అ డెవలప్డ్ కంట్రీ విత్ ఇంక్లూజన్. ఇంక్లూజన్ అంటే ఏంటి? ఈ డెవలప్మెంట్ ప్రాసెస్లో ప్రతి ఒక్కరు బెనిఫిట్ అవ్వాలి. ఈవెన్ ద లాస్ట్ మైల్, వన్ హూ ఇస్ స్టాండింగ్ ఇన్ ద లాస్ట్ లైన్, వాళ్ళు కూడా బెనిఫిట్ అవ్వాలన్నమాట. ఎవ్రీ వన్ నీడ్ టు గెట్ బెనిఫిట్. ఓకే, సో మనం ఏదైతే ఉందో దట్ ఈస్ వికసిత్ భారత్. ఈ పర్టికులర్ అంబిషన్ ఆఫ్ వికసిత్ భారత్ ఆర్ అంబిషన్ ఆఫ్ డెవలప్డ్ ఇండియాలో సో ఎవ్రీ వన్ నీడ్ టు బి ఇంక్లూడెడ్. అంటే ఇంక్లూజివ్ గ్రోత్ మీద మనం ఫోకస్ చేస్తున్నాం అనమాట. ఓకే, సో ఇండియాస్ గోల్ ఈజ్ నాట్ జస్ట్ గోయింగ్ ఫాస్ట్, బట్ వీఆర్ ట్రయింగ్ టు గ్రో ఫెయిర్లీ అనమాట. ఓకే, సో దిస్ ఇస్ ద కోర్ ఫిలాసఫీ ఆఫ్ ది ఇండియన్ డెవలప్మెంట్ ప్రాసెస్ అండ్ ఇట్ ఈస్ ద కోర్ ఫిలాసఫీ దట్ ఈస్ మెన్షన్డ్ ఓవర్ హియర్. సో ఇక్కడ మనకి 3 ఇంపార్టెంట్ థింగ్స్ని మెన్షన్ చేయడం జరిగింది. సో లెట్ మీ జూమ్ ఇన్ సో దట్ యూ విల్ అండర్స్టాండ్ ఇట్ ఇన్ మోర్ క్లియర్ వే. ఓకే, ఈ పర్టికులర్ డాక్యుమెంట్ని జూమ్ ఇన్ చేద్దాము. ఓకే, లెట్ ఇట్ పుట్ ఇట్ సైడ్.
సో ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను, దట్ వికసిత్ భారత్ బ్యాలెన్సింగ్ అంబిషన్ విత్ ఇంక్లూషన్, దిస్ ఇస్ ద ఫస్ట్ పాయింటర్. అండ్ నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే యాక్షన్ ఓవర్ అంబివాలెన్స్ అంటున్నాం. అంబివాలెన్స్ అంటే ఏంటి? అంబివాలెన్స్ ఇస్ నథింగ్ బట్ కన్ఫ్యూజన్ అనమాట. అంబివాలెన్స్ ఇస్ నథింగ్ బట్ హెసిటేషన్. ఓకే, సో ఎర్లియర్ ఏంటి అని అంటే ఇండియా యూజ్ టు థింక్ టూ మచ్. ఏ విషయంని మనం ముందుకు తీసుకురావాలన్నా మనం చాలా డీలేస్ తీసుకొచ్చే వాళ్ళం, డెసిషన్స్లో చాలా డీలేయింగ్ ఉండేది. ఓకే, సో రెడ్ టేపిజం అనేది ఉండేదన్నమాట. బట్ నౌ వాట్ వీఆర్ ఫోకసింగ్ ఈజ్ ఆన్ యాక్షన్. అంబివాలెన్స్ మీద ఫోకస్ చేయకుండా యాక్షన్స్ మీద ఫోకస్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, వీ హ్యావ్ కమ్ అప్ విత్ సంథింగ్ కాల్డ్ ఎస్ జిఎస్టీ రిఫార్మ్స్. ఓకే, ఇన్సాల్వెన్సీ కోడ్ని తీసుకొని వచ్చాం, డిజిటల్ ఇండియా లాంటి మిషన్స్ని తీసుకొని వచ్చాము. ఓకే, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్ లాంటి మిషన్స్ని తీసుకొని వచ్చాము. అంటే వీఆర్ ఫోకసింగ్ ఆన్ యాక్షన్స్ రాదర్ దాన్ కన్ఫ్యూజన్, రాదర్ దాన్ అంబివాలెన్స్. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి? రిఫార్మ్ ఓవర్ రెటారిక్. రెటారిక్ అంటే జస్ట్ ఫోకసింగ్ ఆన్ స్పీచెస్. సో బేసికలీ యాక్షన్స్ మీద కాకుండా వీ ఓన్లీ ఫోకస్ ఆన్ ద స్పీచెస్, లేకపోతే పేపర్ మీద మాత్రమే ప్రజెంట్ చేయడము, రియల్గా యాక్షన్స్ లేకపోవడం, ఇవే చేసేవాళ్ళం అనమాట. ఎర్లియర్ వీ యూస్ టు ఫోకస్ ఆన్ బిగ్ టాక్స్, బట్ వీ వర్ వెరీ స్లో ఇన్ రిఫార్మ్స్ అనమాట. బట్ నౌ వీఆర్ బీయింగ్ సైలెంట్గా ఉండే చాలా డీప్ డౌన్గా మనం స్ట్రక్చరల్ రిఫార్మ్స్ని తీసుకొస్తున్నాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మనం లేబర్ కోడ్స్ని తీసుకొని వచ్చాం. సో వీ హ్యావ్ సింప్లిఫైడ్ ద లేబర్ కోడ్స్, రైట్? సో కార్పొరేట్ సెక్టార్లో ట్యాక్సెస్ని కట్ చేస్తూ వచ్చాం. పిఎల్ఐ, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్స్ లాంటివి తీసుకొస్తున్నాం. సో ఇలాంటి రిఫార్మ్స్ అనేవి మనం తీసుకురావడం జరుగుతుందన్నమాట. ఓకే, సో ఇండియా హ్యాస్ షిఫ్టెడ్ ఫ్రమ్ ద టాకింగ్ ఎకానమీ టు రిఫార్మింగ్ ఎకానమీ అని చెప్పొచ్చు. థర్డ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇస్ పీపుల్ ఓవర్ పాపులిజం. అంటే ఏంటి? పాపులిజం అంటే ఏంటి? బేసికలీ ఎక్కువగా స్కీమ్స్ ఇచ్చేయడము, వెల్ఫేర్ స్కీమ్స్ ఇచ్చేయడము, ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ చేయడము. బట్ అకార్డింగ్ టు ద బడ్జెట్ దట్ దే ఆర్ సేయింగ్ దాట్ సో వీఆర్ ఫోకసింగ్ ఆన్ ద స్కీమ్స్ విచ్ ఫోకసెస్ ఆన్ ఎంపవర్మెంట్. ఏవైతే స్కీమ్స్ ఎంపవర్మెంట్ మీద ఫోకస్ చేస్తామో దాని మీద మనం ఫోకస్ చేస్తున్నాము. వీఆర్ నాట్ జస్ట్ ఫోకసింగ్ ఆన్ గివింగ్, బట్ వీఆర్ ఫోకసింగ్ ఆన్ ఎంపవర్మెంట్ from the individuals. For example, we have come up with something called as financial inclusion కోసం జన్ధన్ స్కీమ్స్తో ముందుకు వచ్చాము. బ్యాంక్ అకౌంట్స్ ని ఎంకరేజ్ చేస్తున్నాము. ఉజ్వల ద్వారా గ్యాస్ కనెక్షన్స్ని పెంచుతున్నాము. ఆయుష్మాన్ భారత్ లాంటి స్కీమ్స్ ద్వారా ఇన్సూరెన్స్ని ప్రొవైడ్ చేస్తున్నాము. స్కిల్ ఇండియా మిషన్స్ని తీసుకొస్తున్నాము. ఓకే, సో ద గవర్నమెంట్ ఈజ్ ఫోకసింగ్ ఆన్ నాట్ జస్ట్ గివింగ్, బట్ ఇట్ ఈస్ ఆల్సో ఫోకసింగ్ ఆన్ మేకింగ్ పీపుల్ ఇండిపెండెంట్ ఆఫ్ దర్ డెసిజన్స్. ఓకే, ఇండిపెండెంట్ ఆఫ్ ఇన్ దర్ డెసిజన్ మేకింగ్ అంటే వాళ్ళని మనము ఎంపవర్ చేస్తున్నాం అనమాట. ఓకే, సో మన ఎయిమ్ ఏంటి? వాట్ ఈజ్ అవర్ ఎయిమ్? అవర్ ఎయిమ్ ఇస్ ట్రాన్స్ఫార్మ్ ఆస్పిరేషన్ ఇంటూ అచీవ్మెంట్స్. అంటే మన ఆస్పిరేషన్స్, మన అంబిషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని అచీవ్మెంట్గా మార్చడానికి ప్రయత్నిస్తున్నాం అనమాట. ఇండియాలో చాలా పొటెన్షియల్ ఉంది. వీ హ్యావ్ యూత్. ఓకే, సో ఫేవరబుల్ డెమోగ్రఫిక్ డివిడెండ్ ఉంది. సో హ్యూజ్ పాపులేషన్ వల్ల హ్యూజ్ మార్కెట్ యాక్సెస్ ఉంది. వీ హ్యావ్ టాలెంటెడ్ పీపుల్. సో వీటన్నిటినీ మనము, సో ఈ ఆస్పిరేషన్స్ అన్నిటినీ మనము అచీవ్మెంట్గా మార్చడానికి ప్రయత్నిస్తున్నాం అనమాట. వీఆర్ ట్రయింగ్ టు కన్వర్ట్ ఇట్ ఇన్ టు రియల్ అవుట్పుట్. ఇండియాలో ఎప్పుడు పొటెన్షియల్ ఉంది, ఆ పొటెన్షియల్ని పర్ఫార్మెన్స్ లాగా మారుస్తున్నాము. అండ్ ఇక్కడ ఒక పజిల్ ఇచ్చారు. సో ఈ పజిల్ లాగా ఎందుకు ఇచ్చారు? బాక్సెస్ లాగా ఇచ్చి ఉండొచ్చు కదా. సో బేసికలీ పజిల్ యొక్క మీనింగ్ ఏంటి? సో ఇక్కడ మనకి 4 ఇంపార్టెంట్ పీసెస్ ఉన్నాయి, 4 డిఫరెంట్ పీసెస్ ఉన్నాయి. వీటిని మర్జ్ చేస్తేనే మనకు ఒక ఇంపార్టెంట్ స్ట్రక్చర్ ఫామ్ అవుతుంది. ఏ పజిల్లో అయినా డిఫరెంట్ పీసెస్ ఉంటాయి, బట్ అన్నిటినీ టుగెదర్ ఫ్రేమ్ ఒక దగ్గరికి తీసుకొచ్చి కలిపినప్పుడే ఒక సో రియలిస్టిక్ పిక్చర్ అనేది వస్తుంది అనమాట. ఒక మీనింగ్ఫుల్ పిక్చర్ అనేది మనకు కనిపిస్తుంది. సో అంటే ఇక్కడ పజిల్ యొక్క మీనింగ్ ఏంటి? సో స్టెబిలిటీ కానీ, ఫిజికల్ డిసిప్లిన్ కానీ, సస్టైన్డ్ గ్రోత్ కానీ, మోడరేట్ ఇన్ఫ్లేషన్ కానీ, ఇవన్నీ కలిస్తేనే వీ కెన్ అచీవ్ అవర్ ఎయిమ్స్ అనమాట. మన ఆస్పిరేషన్స్ని అచీవ్మెంట్గా ఎప్పుడు మార్చుకోగలుగుతామనంటే వైల్ యాక్చువల్లీ ఫోకసింగ్ ఆన్ ఆల్ ఆఫ్ దిస్ 4. ఓకే, ఈ 4ని మనం వీ నీడ్ టు ఫిట్ టుగెదర్. సో ఇఫ్ వి ఫిట్ టుగెదర్ ఒక మీనింగ్ఫుల్ పిక్చర్ అనేది మనకి వస్తుందన్నమాట. సో స్టెబిలిటీ అంటే ఏంటి? పొలిటికల్ స్టెబిలిటీ, పాలసీస్లో స్టెబిలిటీ ఉంటే ఏమవుతుంది? ఇన్వెస్టర్స్ విల్ ట్రస్ట్ టు ఇన్వెస్ట్ ఇన్ ఇండియా, రైట్? ఫిజికల్ డిసిప్లిన్ ఉంటే ఏమవుతుంది? గవర్నమెంట్ విల్ హ్యావ్ సమ్ కంట్రోల్
ఓకే, సో కంట్రోల్ ఆన్ ది స్పెండింగ్. సో ఇష్టం వచ్చినట్టుగా ఖర్చు పెట్టకుండా కంట్రోల్ ద నేచర్తో స్పెండ్ చేస్తుంది. అప్పుడు ఫిజికల్ డెఫిసిట్ ఉండదు, డెట్ క్రైసిస్ అనేది ఉండదు. సస్టైన్డ్ గ్రోత్ అంటే ఏంటి? సో జీడిపి గ్రోత్ అనేది ఉండాలి, దాంతోపాటు సస్టైనబుల్గా జాబ్స్ క్రియేట్ అవ్వాలి, సస్టైనబుల్గా ఇన్కమ్ జనరేట్ అవ్వాలి. ఓకే, వీ హ్యావ్ టు బీ కన్సిస్టెంట్ త్రూ అవుట్, రైట్? అండ్ మోడరేట్ లెవెల్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్స్ అంటే ప్రైజెస్ షుడ్ బి అండర్ కంట్రోల్. సో పూర్ షుడ్ బి ప్రొటెక్టెడ్, వాళ్ళ పర్చేసింగ్ పవర్ని మనం ప్రొటెక్ట్ చేస్తూ ఉండాలి. ఇవన్నీ టుగెదర్ మనం తీసుకొస్తేనే వీ కెన్ అచీవ్ అవర్ ఎయిమ్ ఆఫ్ డెవలప్డ్ ఇండియా, దట్ ఈస్ వికసిత్ భారత్ అనమాట. సో ఇది ఎవరెవరు చేయగలుగుతారు? ఆర్బీఐ అండ్ గవర్నమెంట్ రెండు కలిపితే, అంటే మానిటరీ పాలసీ అండ్ ఫిజికల్ పాలసీ రెండు సో సైమల్టేనియస్గా మనం ఫోకస్ చేయగలిగితేనే వీ కెన్ అచీవ్ అండ్ వీ కెన్ ఫిట్ దిస్ పర్టిక్యులర్ పజిల్ అనమాట. ఓకే, సో డిఫరెంట్ బ్లాక్స్ ఆఫ్ ద పజిల్స్ని మనము ఫిట్ చేయొచ్చు ఓన్లీ వెన్ ఆర్బీఐ అండ్ గవర్నమెంట్ విల్ యాక్ట్ హ్యాండ్ ఇన్ హ్యాండ్. ఓకే, సో now you can look at this particular thing, high growth rate of around 7% అంటున్నాం. అంటే సో ఈ పర్టికులర్ గ్రోత్ రేట్ అనేది యాక్సిడెంటల్గా వచ్చిందా? లేదు. సో ఇట్ ఈస్ బేసికలీ సపోర్టెడ్ బై 8 పిల్లర్స్ అరౌండ్ ఇట్. సో ఇక్కడ మనకి ఒక 8 పిల్లర్స్ని చూపిస్తున్నారు. ఈ పిల్లర్స్ అనేవి ఉండడం వల్లనే మనము 7% గ్రోత్ రేట్ని అచీవ్ చేయగలిగాము డిస్పైట్ లాట్ ఆఫ్ సిచ్యువేషన్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్. సో టారిఫ్ వార్స్ జరుగుతున్నాయి, టారిఫ్ ఎక్కువగా విధించడం జరుగుతుంది మన 50% టారిఫ్. సో జియో పొలిటికల్ టెన్షన్స్ అనేవి ఉన్నాయి. ఓకే, సో సప్లై చైన్ క్రైసిస్ చూస్తున్నాము, ఆఫ్టర్ కోవిడ్ ఎఫెక్ట్స్ చూసాము. సో ఇవన్నీ ఉన్నా కానీ వీఆర్ ఏబుల్ టు అచీవ్ 7% గ్రోత్ రేట్. ఎందుకు అని అంటే బికాస్ ఆఫ్ దిస్ 8 పిల్లర్స్. సో దీంట్లో డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ మీద మనం ఫోకస్ చేసాం. వీ హ్యావ్ కమ్ అప్ విత్ మేక్ ఇన్ ఇండియా స్కీమ్, సో ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్స్ అండ్ ఇంపోర్ట్స్ని తగ్గించుకోవడానికి ట్రై చేస్తున్నాము. అండ్ వీఆర్ ట్రయింగ్ టు ఎక్స్పోర్ట్ మోర్, రైట్? అండ్ వీఆర్ ఫోకసింగ్ ఆన్ ది ఎనర్జీ సెక్యూరిటీ. సో సోలార్ ఎనర్జీ మీద, విండ్ ఎనర్జీ మీద, గ్రీన్ హైడ్రోజన్ మీద, న్యూక్లియర్ ఎనర్జీ కెపాసిటీ, స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ మీద. ఓకే, వీటన్నిటి మీద ఫోకస్ చేస్తున్నాం. అండ్ వీఆర్ ఆల్సో ఫోకసింగ్ ఆన్ ఇంపోర్టింగ్ లెస్ ఆఫ్ ఆయిల్ ఫ్రమ్ ది అదర్ కంట్రీస్. అండ్ ఆల్సో రెడ్యూస్డ్ క్రిటికల్ ఇంపోర్ట్ డిపెండెన్సీస్ అంటున్నాం. క్రిటికల్ అంటే ఏంటి? ఇక్కడ క్రిటికల్ సెక్టార్స్ లైక్ ఎలక్ట్రానిక్స్ కానివ్వండి, చిప్స్ కానివ్వండి, డిఫెన్స్ కానివ్వండి, ఫర్టిలైజర్స్ కానివ్వండి, ఇలాంటి క్రిటికల్ సెక్టార్స్లో ఇంపోర్ట్ మీద మనము డిపెండెన్సీని తగ్గించుకుంటున్నాం అనమాట. అండ్ ఇంకొకటి ఏంటి? ఫార్ రీచింగ్ స్ట్రక్చరల్ రిఫార్మ్స్. అంటే సో స్ట్రక్చరల్ రిఫార్మ్స్ లైక్ జిఎస్టీ రిఫార్మ్స్, సో ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కోడ్ని తీసుకొచ్చాం, లేబర్ కోడ్స్ని తీసుకొచ్చాం, గవర్నెన్స్ని డిజిటైజ్ చేస్తున్నాం, అంటే ఈ గవర్నెన్స్ మీద ఫోకస్ చేస్తున్నాం. ఇలాంటి డిఫరెంట్ అప్రోచెస్ వల్ల, ఇలాంటి స్ట్రక్చరల్ రిఫార్మ్స్ వల్ల కూడా సో వీ వర్ ఎబుల్ టు అచీవ్ ద గ్రోత్ అరౌండ్ 7%. అండ్ ఫిజికల్ ప్రూడెన్స్ మీద ఫోకస్ చేస్తున్నాం. సో గవర్నమెంట్ ఈజ్ నాట్ జస్ట్ ఓవర్ స్పెండింగ్. సో బికాస్ మెనీ కంట్రీస్ ఆర్ ఇన్ డెట్ క్రైసిస్, మనందరికీ తెలిసిందే. సో గవర్నమెంట్ ఈజ్ హ్యావింగ్ ద కంట్రోల్ ఆన్ ద స్పెండింగ్ అనమాట. అండ్ మానిటరీ స్టెబిలిటీ మీద ఫోకస్ చేస్తున్నాం. సో ఆర్బీఐ ఈస్ ట్రైంగ్ టు కంట్రోల్ ది ఇన్ఫ్లేషన్ డిస్పైట్ లాట్ ఆఫ్ సిచ్యువేషన్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్ అరౌండ్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్. ఇన్ఫ్లేషన్ ఈజ్ అండర్ కంట్రోల్. ఓకే, సో డిసెంబర్లో చూసుకుంటే సో 4 ± 2 కన్నా తక్కువ ఇన్ఫ్లేషన్ రేట్ అనేది మనం చూస్తున్నాం అనమాట. అండ్ గవర్నమెంట్ ఈజ్ ఆల్సో సో పీపుల్ ఆర్ ఆల్సో హ్యావింగ్ సో మచ్ ట్రస్ట్ ఆన్ ద పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ అనమాట, రోడ్స్ మీద. సో గవర్నమెంట్ ఈజ్ స్పెండింగ్ హ్యూజ్ ఆన్ ది క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్. సో క్యాపిటల్ స్పెండింగ్ ఎక్కువగా చేస్తుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, లైక్ రోడ్స్, రైల్వేస్, పోర్ట్స్, ఎయిర్పోర్ట్స్ ఎక్సెట్రా. అండ్ సిటిజన్స్ బెనిఫిట్ ఫ్రమ్ ది గవర్నమెంట్ యాక్షన్. సో గ్రోత్ అనేది ఇట్ మస్ట్ బీ ఫెల్ట్ బై ద కామన్ మ్యాన్. సో లేదంటే ఆ గ్రోత్ అనేది జస్ట్ ఎలీట్ పీపుల్కి మాత్రమే సొంతం అవుతుంది. సో అందుకే గవర్నమెంట్ హాస్ కమ్ అప్ విత్ వెల్ఫేర్ స్కీమ్స్, హెల్త్ బెనిఫిట్స్ ఇవ్వడం, బ్యాంకింగ్ యాక్సెస్ ఇవ్వడం, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ లాంటి స్కీమ్స్ని మాత్రం సో గవర్నమెంట్ ఫోకస్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఇలా డిఫరెంట్ సెక్టార్స్ మీద గవర్నమెంట్ ఫోకస్ చేయడం వల్లనే గ్రోత్ రేట్ అనేది 7% దగ్గర మనము సో చూడగలుగుతున్నాం. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే సో మన బడ్జెట్, ఈ ఇయర్ బడ్జెట్ ఏదైతే ఉందో సో దిస్ ఈజ్ డ్రివెన్ బై యువశక్తి అనమాట. సో ద బడ్జెట్ ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ నంబర్స్, ఇట్ ఈజ్ అబౌట్ ప్రయారిటీస్. సో గవర్నమెంట్ యొక్క సంకల్పం ఏంటి? వాట్ ఈస్ ద గవర్నమెంట్ సంకల్ప్ is to focus on the poor people మీద, అండర్ ప్రివిలేజ్డ్ పీపుల్ మీద అండ్ డిసడ్వాంటేజ్డ్ పీపుల్ మీద ఫోకస్ చేస్తుంది అనమాట. సో మనం ఇక్కడ ఎక్కువగా యూత్ మీద ఫోకస్ చేస్తున్నాం. సో దాట్స్ వై యువశక్తి అని చెప్పేసి ఇక్కడ అంటున్నాం అనమాట. సో దెర్ ఆర్ 3 కర్తవ్యాస్. సో ద గవర్నమెంట్స్ థీమ్ ఈజ్ ఫోకసింగ్ ఆన్ 3 కర్తవ్యాస్. ఓకే, సో కర్తవ్యాస్ అంటే ఏంటి ఇక్కడ? సో 3 కర్తవ్యాస్ మీద ఫోకస్ చేస్తున్నాం. సో కర్తవ్యాస్ అంటే డ్యూటీస్.
రైట్. సో ఫస్ట్ డ్యూటీ ఏంటి, యాక్సిలరేట్ అండ్ సస్టైన్ ది ఎకనామిక్ గ్రోత్. అంటే సో వాట్ వీ నీడ్ టు డూ ఇస్ వీ నీడ్ టు యాక్సిలరేట్ అవర్ గ్రోత్ ప్రాసెస్, అంటే కొంచెం త్వరగా గ్రోత్ అవ్వాలి. అండ్ ఆల్సో సస్టైనబిలిటీ ఉండాలి ఆ గ్రోత్లో, అంటే వీ నీడ్ టు గ్రో ఫర్ అ లాంగర్ పీరియడ్. సో గ్రో అయ్యి మళ్ళీ డిప్ అయిపోయి మళ్ళీ గ్రో అయ్యాయి అలా కాకుండా సస్టైనబుల్గా గ్రోత్ అనేది మనం అచీవ్ చేయాలన్నమాట. సో దీన్ని మనం అచీవ్ చేయాలంటే వీ నీడ్ టు ఎన్హాన్స్ ద ప్రొడక్టివిటీ, కాంపిటేటివ్నెస్ని పెంచాలి. ఓకే, సో గ్లోబల్ లెవెల్లో షాక్స్ వచ్చినా మనం రెసిలియన్స్ని పెంచుకోవాలన్నమాట. ఓకే, సెకండ్ ఇంపార్టెంట్ కర్తవ్య ఏంటి, సెకండ్ ఇంపార్టెంట్ డ్యూటీ ఏంటి అని అంటే సో ఫుల్ఫిల్ ది ఆస్పిరేషన్స్ ఆఫ్ అవర్ పీపుల్. అంటే జస్ట్ జీడిపి ఫిగర్స్ మీద గ్రోత్ మీద మాత్రమే ఫోకస్ చేయకుండా వీ నీడ్ టు ఫుల్ఫిల్ ది ఆస్పిరేషన్స్ ఆఫ్ ది పీపుల్ అనమాట. అంటే పీపుల్ యొక్క కెపాసిటీని పెంచాలి, వాళ్ళ స్కిల్స్ని పెంచాలి, వాళ్ళ ఎడ్యుకేషన్ని పెంచాలి, వాళ్ళ హెల్త్ మీద ఫోకస్ చేయాలి, వాళ్ళకి ఆపర్చునిటీస్ ఇవ్వాలి. థర్డ్ ఇంపార్టెంట్ కర్తవ్య ఇస్ విజన్ ఆఫ్ సబ్కా వికాస్ సబ్కా సాత్. ఓకే, సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటే వీ నీడ్ టు ఎన్ష్యూర్ దట్ ఎవ్రీ ఫ్యామిలీ, ప్రతి కమ్యూనిటీ, ఓకే, అండ్ ఆల్సో ప్రతి రీజియన్, ప్రతి సెక్టర్ కూడా డెవలప్ అయ్యేలాగా మనం చూసుకోవాలన్నమాట. సో ప్రతి సెక్టర్కి, ప్రతి ఫ్యామిలీకి, ప్రతి ఇండివిజువల్కి రిసోర్సెస్ యాక్సెసిబుల్గా ఉండాలి, వాళ్ళ కమ్యూనిటీస్ని ప్రొవైడ్ చేయాలి, ఆపర్చునిటీస్ని మనం ఇవ్వగలగాలన్నమాట. ఓకే, సో you can see this particular again a puzzle kind of thing, oka innovative diagram meer chusukunnataithe. So basically this particular thing is focusing on sustaining momentum of structural reforms. So sustaining the momentum of structural reforms ante enti, evaithe manam reforms teesukostunnamo, structural reforms ni teesukostunnamo, so dantlo ఆ మొమెంటమ్ని మనం కంటిన్యూ చేయగలగాలన్నమాట. ఓకే, సో రిఫార్మ్స్ ఏవైతే మనం తీసుకొచ్చామో వీ షుడ్ నాట్ స్టాప్ దెమ్. సో ఫర్ ఎగ్జాంపుల్ వీ నీడ్ టు హ్యావ్ అ రోబస్ట్ రెసిలియంట్ ఫినాన్షియల్ సెక్టర్. అంటే ఏంటి, ఫినాన్షియల్ సెక్టర్ అంటే బ్యాంక్స్ కానివ్వండి, ఎన్బిఎఫ్సిస్ కానివ్వండి, ఏవైతే మార్కెట్స్ ఉంటాయో దే మస్ట్ బీ స్ట్రాంగ్. ఎలా స్ట్రాంగ్ ఉండాలి, దే నీడ్ టు హ్యావ్ అ కెపాసిటీ టు మొబిలైజ్ ద సేవింగ్స్ని మొబిలైజ్ చేయగలగాలి ప్రాపర్గా. సో క్యాపిటల్ రిక్వైర్మెంట్ని సో వాళ్ళు ఫుల్ఫిల్ చేయగలగాలి, ఏవైనా రిస్క్లు వస్తే కూడా మేనేజ్ చేయగలగాలన్నమాట. అంటే మనకి ఒక స్ట్రాంగ్ బ్యాంకింగ్ సెక్టర్ అనేది మనం క్రియేట్ చేయగలగాలి. అండ్ ఆల్సో వీ నీడ్ టు ఫోకస్ ఆన్ కట్టింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ లైక్ ఏఐ, లైక్ బ్లాక్ చైన్, వీటి మీద మనం ఫోకస్ చేయాలన్నమాట. వీటన్నిటిని మనం ఏం చేయాలి, గవర్నెన్స్లో యూజ్ చేసుకోవాలి. సో దట్ విల్ హ్యావ్ అ బెటర్ గుడ్ గవర్నెన్స్ వైపు మనం అడుగులు వేయచ్చు. సో గవర్నెన్స్, so if we are focusing on governance through e-governance, we can achieve good governance anamata. Okay, so next, India's reform express. So India did not stop at just announcing the reforms. Ante reforms ni announce cheyadam maatrame kaadu, lot of reforms teeskocham, almost 350 plus reforms manam teeskocham anamata. So మీరు చూసుకుంటే లైక్ జిఎస్టీ సింప్లిఫికేషన్ మీద, లేబర్ కోడ్స్ మీద, క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్స్ తీసుకురావడం, డీరెగ్యులేషన్స్ చేయడం, ఇలాంటివి ఎన్నో తీసుకొచ్చాం. కానీ వీ డి నాట్ స్టాప్ జస్ట్ ఆన్ ద రిఫార్మ్స్, బట్ వాటిని మనం ఇంప్లిమెంట్ చేసాము అండ్ వాటిని రెగ్యులేట్ కూడా ప్రాపర్గా చేస్తున్నాం అనమాట. ఓకే, సో ఇప్పటివరకు మనం డిస్కస్ చేసిన పేజెస్ని ఆధారంగా తీసుకొని ఈ పర్టికులర్ ఆర్టికల్ని నేను పిక్ చేసుకున్నాను. సస్టైన్డ్ గ్రోత్ యాజ్ అ కీ కర్తవ్య అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగిందనమాట. సో దిస్ ఆర్టికల్ ఈజ్ ఎక్స్ప్లెయినింగ్ వై ద బడ్జెట్ సేస్ సస్టైన్డ్ గ్రోత్ ఇస్ అ కర్తవ్య. ఎందుకు సస్టైన్డ్ గ్రోత్ అనేది మన డ్యూటీ అని చెప్పేసి గవర్నమెంట్ అంటుందో ఈ ఆర్టికల్లో సో ఆథర్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట. సో యూ షుడ్ అండర్స్టాండ్ దిస్ దట్ గవర్నమెంట్ ఈస్ సేయింగ్ గ్రోయింగ్ ది ఎకానమీ ఈజ్ నాట్ ఎ చాయిస్. గ్రోయింగ్ ది ఎకనామీ అనేది సస్టైనబుల్గా గ్రోత్ అవ్వడం అనేది మన చాయిస్ మాత్రమే కాదు, అది మన రెస్పాన్సిబిలిటీ, అది మన డ్యూటీ అనమాట. ఓకే, సో దట్ ఈస్ అవర్ కర్తవ్య. ఓకే, సో వాట్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్ సిచ్యువేషన్ అంటే ఇండియా టుడే ఈజ్ ఇన్ అ వెరీ కంఫర్టబుల్ పేస్. సో మనకు తెలుసు గ్రోత్ ఈజ్ అరౌండ్ 7% అని చెప్పాను. సో ఇన్ఫ్లేషన్ ఈజ్ ఆల్సో అండర్ కంట్రోల్ యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ. ఓకే, ఫిస్కల్ డెఫిసిట్ కూడా రెడ్యూస్ అవుతుంది, విచ్ ఇస్ అ వెరీ గుడ్ న్యూస్. అండ్ ఆల్సో ఎకనామీ అనేది కూడా చాలా స్టేబుల్ సిచ్యువేషన్లో మనం చూస్తున్నాం అనమాట. సో దీన్నే మనము గోల్డీ లాగ్ ఫేజ్ అని చెప్పేసి అంటూ ఉంటాం. ఓకే, వీల్ కాల్ ఇట్ యాజ్ అ గోల్డీ లాగ్స్ ఫేజ్. సో ఇట్స్ నాట్ టూ హాట్, ఇట్స్ నాట్ టూ కూల్డ్, జస్ట్ ఒక రైట్ డైరెక్షన్లో మనం వెళ్తున్నాం అనమాట. బట్ ది ఆర్టికల్ ఈస్ సేయింగ్ దాట్ డోంట్ బీ రిలాక్స్డ్ బై సీయింగ్ దిస్ పర్టికులర్ థింగ్స్. ఎందుకనంటే బికాస్ ద వరల్డ్ అవుట్ సైడ్ ఇస్ బికమింగ్ వెరీ వెరీ రిస్కీ. కంట్రీస్ అనేవి ట్రేడ్ రిలేషన్స్ని బ్రేక్ డౌన్ చేసుకుంటున్నాయి, సప్లై చైన్స్ అనేవి డిస్టర్బ్ అవుతున్నాయి, మల్టీలాటరల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వీకెన్ అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ టెక్నాలజీ చూడండి, ఏఐ కానీ, చిప్స్ కానీ, ఆటోమేషన్ కానీ, ఇవన్నీ కూడా టోటల్ ఎకనామిక్ ల్యాండ్స్కేప్స్ని మార్చేస్తున్నాయి.
అంటే సో ఇఫ్ ఇండియా వాంట్స్ టు రిమైన్ ద స్టేబుల్ వన్, ఇలానే గోల్డీలాక్ ఫేజ్ని కంటిన్యూ చేయాలి అని అంటే మనం ఇంకా మనం స్ట్రెంగ్తెన్ చేసుకోవాలి ఇంటర్నల్గా. ఓకే, అందుకే దీన్ని మనము కర్తవ్యగా భావిస్తున్నాం, రెస్పాన్సిబిలిటీగా భావిస్తున్నాం. సో వై ద యూజ్ ఆఫ్ ద వర్డ్ కర్తవ్య ఆర్ డ్యూటీ అని అంటే, ఎర్లియర్ ఏంటి అని అంటే గ్రోత్ అనేది ఒక ఎకనామిక్ టార్గెట్గా మాత్రమే మనం చూసేవాళ్ళం. బట్ నౌ ద గ్రోత్ షుడ్ బీ సీన్ యాజ్ అ గవర్నెన్స్ రెస్పాన్సిబిలిటీ. సో గవర్నమెంట్ యొక్క రెస్పాన్సిబిలిటీగా ఉండాలి గ్రోత్ అనేది ఇప్పుడు. ఓకే, సో వాట్ ఈస్ ద ఫస్ట్ కర్తవ్య అంటే మనం ఆల్రెడీ చూసినట్టు వీ నీడ్ టు యాక్సిలరేట్ ద గ్రోత్ పేస్ని పెంచాలి, దాంతోపాటు సస్టైనబుల్గా దాన్ని మార్చాలి. అంటే గ్రోత్ అనేది త్వరగా రావాలి అండ్ ఆల్సో ఫ్యూచర్లో కూడా ఇలానే కంటిన్యూ అవ్వాలి, సస్టైనబుల్గా కంటిన్యూ అవ్వ ఉండాలి. ఓకే, సో దిస్ మీన్స్ దట్ వీ నీడ్ టు ప్రొడ్యూస్ మోర్. ఓకే, వీ నీడ్ టు కాంపీట్ విత్ అదర్ కంట్రీస్, వీ నీడ్ టు బీ వెరీ వెరీ స్ట్రాంగ్. గ్లోబల్ సిస్టమ్ ఫెయిల్ అవుతున్నా కానీ మనం స్ట్రాంగ్గా ఉండాలి. దీనికి వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ సొల్యూషన్ వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అనమాట. సో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఏదైతే ఉంటుందో దిస్ ఈజ్ వెరీ వెరీ ఎంప్లాయ్మెంట్ ఎలాస్టిక్ అనమాట. సో దీంట్లో జాబ్స్ని ఎక్కువగా క్రియేట్ చేయొచ్చు మనము. ఓకే, ఇట్ విల్ హ్యావ్ అ కెపాబిలిటీ ఆఫ్ క్రియేటింగ్ మోర్ అండ్ మోర్ జాబ్స్. సో ఎక్స్పోర్ట్స్ని ఇంక్రీజ్ చేస్తుంది, సప్లై చైన్స్ని స్ట్రాంగర్గా మారుస్తుంది అండ్ ఇట్ విల్ సపోర్ట్ అవర్ అంబిషన్ ఆఫ్ ఆత్మనిర్భర్ భారత్. ఓకే, సో వాటన్నిటిని మనం ఫోకస్ చేయాలి, అచీవ్ చేయాలంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ మీద మనం ఎక్కువగా ఫోకస్ చేయాలని చెప్పేసి ఆర్టికల్లో మెన్షన్ చేస్తున్నారనమాట. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ ఆర్ మెన్షన్ ఇన్ ది బడ్జెట్ విత్ రెస్పెక్ట్ టు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్. అవన్నీ మనము నెక్స్ట్ స్లైడ్స్లో సో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఓకే, సో బడ్జెట్లో నెక్స్ట్ స్లైడ్ వచ్చేసి పిల్లర్స్ ఆఫ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అని చెప్పేసి మనకి మెన్షన్ చేసింది అనమాట. సో దెర్ ఆర్ అరౌండ్ 6 పిల్లర్స్ ఆఫ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. సో గ్రోత్ని డెవలప్మెంట్ని మనం అచీవ్ చేయాలి అని అంటే ఒక 6 పిల్లర్స్ మీద మనం ఫోకస్ చేయాలని చెప్పేసి మనకి బడ్జెట్లో మెన్షన్ చేసింది అనమాట. వాట్ ఆర్ దోస్ 6 ఇంపార్టెంట్ ఏరియాస్ వేర్ వీ నీడ్ టు ఫోకస్ అంటే, సో సస్టైనింగ్ ది ఎకనామిక్ గ్రోత్. ఇంతకుముందు నేను చెప్పినట్టు ఎకనామిక్ గ్రోత్ ఏదైతే ఉంటుందో సో వీ నీడ్ టు సస్టైన్ ద సేమ్. సో ఇప్పుడు 7% దగ్గర ఉన్నామని ముడిచిపోవడం మాత్రమే కాదు, దీన్ని ఫ్యూచర్లో కూడా సస్టైనబుల్గా అలానే కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళాలి, ఇన్ఫ్యాక్ట్ ఇంకా పెంచాలి. ఓకే, స్ట్రెంథనింగ్ ద ఫౌండేషన్స్ ఆఫ్ గ్రోత్. ఫౌండేషన్స్ అంటే ఏంటి? సో మెయిన్లీ ఇన్ఫ్రా మీద, మ్యానుఫ్యాక్చరింగ్ మీద, ఎనర్జీ సెక్టార్, డిజిటల్ సెక్టార్, ఫినాన్షియల్ సెక్టార్, ఇవన్నిటి మీద మనము సో వీటన్నిటి మీద ఫోకస్ చేసి వీటన్నిటిని స్ట్రెంథెన్ చేయాలి. పీపుల్ సెంట్రిక్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేయాలి. సో హెల్త్ మీద, ఎడ్యుకేషన్ మీద, స్కిల్స్ మీద, వెల్ఫేర్ మీద. ట్రస్ట్ బేస్డ్ గవర్నెన్స్. సో ఎర్లియర్ ఏంటి అని అంటే ఇన్స్పెక్టర్ రాజ్, సస్పిషన్, రెడ్ టేపిజం ఇవి ఎక్కువగా ఉండేవి. బట్ నౌ సో వీ నీడ్ టు మేక్ ద గవర్నెన్స్ ఇన్ సచ్ వే దట్ సిటిజన్స్ విల్ ట్రస్ట్ ద ప్రాసెస్, ఇన్వెస్టర్స్ విల్ ట్రస్ట్ ద బిజినెస్. ఓకే, అలా ఒక ట్రస్ట్ బేస్డ్ గవర్నెన్స్ని మనం ఫోకస్ చేయాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ డీక్రిమినలైజేషన్ ఆఫ్ లాస్, సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టమ్స్ అలాంటివి ఫోకస్ చేయాలి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని ఫోకస్ చేయాలి. సో పేపర్ వర్క్స్ని తగ్గించాలి, అప్రూవల్స్ని ఫాస్ట్గా ఇవ్వాలి. సో సిటిజన్స్కి ఆన్లైన్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడం, కరప్షన్ని తగ్గించడం, సర్వీస్ డెలివరీ ఫాస్టర్గా ఉండేలా చూసుకోవడం మన ఫోకస్ ఏరియా షుడ్ బి దేర్. ఓకే, ఫిజికల్ మ్యాటర్స్ మీద ఫోకస్ చేయాలి. ఓకే, ఫిజికల్ మ్యాటర్స్ ఇస్ ద 6th ఇంపార్టెంట్ పిల్లర్. అంటే ఫిజికల్ డెఫిసిట్ని వీ నీడ్ టు కంట్రోల్. గవర్నమెంట్ నీడ్ టు స్పెండ్ వెరీ వెరీ వైస్లీ. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ని ఎక్కువగా పెంచుకుంటూ వెళ్ళాలి. ఓకే, సో ఇలా ఫిజికల్ మ్యాటర్స్, ఫిజికల్ డిసిప్లిన్ మీద మనము ఫోకస్ చేయాలన్నమాట. ఫిజికల్ డిసిప్లిన్ లేకపోతే గ్రోత్ అనేది సస్టైనబుల్గా ఉండదు. ఐ హోప్ యూ హవ్ అండర్స్టూడ్. సో దీస్ ఆర్ ద 6 పిల్లర్స్ అరౌండ్ విచ్ ద బడ్జెట్ ఈస్ మేడ్. సో ఫస్ట్ పిల్లర్ ఏంటి? సస్టైనింగ్ ఎకనామిక్ గ్రోత్. లెట్స్ లుక్ ఎట్ దాట్. సో అగైన్ లెట్ మీ రిమైండ్ యూ దాట్ నేను ప్రతి పిల్లర్ మీద ఇంత డీటెయిల్గా ఫోకస్ చేయను. ఎడిటోరియల్ పాయింట్స్ వచ్చాయి అండ్ మోర్ ఇంపార్టెంట్ ఫోకస్ ఏరియా ఫర్ మెయిన్స్ అని నాకు అనిపించిన సెక్టార్స్ని మాత్రమే నేను డీటెయిల్గా డిస్కస్ చేస్తున్నాను ఈ వీడియోలో. సో మోర్ ఆఫ్ దాట్ అగైన్ బడ్జెట్ క్లాస్లో వెంకట్ సార్ డిస్కస్ చేస్తారు. డోంట్ వరీ అబౌట్ దాట్. ఇక్కడ మనము ఓన్లీ ఎడిటోరియల్స్కి ఎంతైతే ఇంపార్టెంటో కొన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే చూస్తాం. సో ప్రతి ఆర్టికల్ని మనం డిస్కస్ చేయాలంటే ఒక 7 to 8 hours పడుతుంది అనమాట. సో ఈరోజు న్యూస్ పేపర్ ఆర్టికల్స్ అన్నీ డిస్కస్ చేయాలంటే దాని బదులు మనం ఒక స్ట్రక్చర్డ్ వేలో బడ్జెట్ వీడియోని చూస్తే సరిపోతుంది కదా. సో అందుకే దట్స్ వేర్ సో యూ నీడ్ టు డిపెండ్ ఆన్ దట్ వీడియో. సో ఇట్ విల్ బీ సూన్లీ రిలీజ్డ్. ఓకే, సో డెఫినెట్లీ సర్ విల్ ఆల్సో బీ ప్రిపేరింగ్ టు టెల్ యూ పీపుల్. ఎందుకనంటే ఎంత నీట్గా డీకోడ్ చేస్తే అంత బాగా మీకు అర్థమవుతుంది కాబట్టి. సో లెట్ హిమ్ టేక్ హిస్ టైమ్ అండ్ మేక్ అ వీడియో ఫర్ యూ. ఓకే, సో నెక్స్ట్ సస్టైనింగ్ ఎకనామిక్ గ్రోత్. ఓకే,
సో సస్టైనింగ్ ఎకనామిక్ గ్రోత్ ఇస్ ద ఫస్ట్ పిల్లర్ దట్ వీ హ్యావ్ సీన్, రైట్? సో దాంతోపాటు ఇదే ఫోకస్ ఏరియా మీద అంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ మీద ఫోకస్ చేస్తూ ఇలా ఒక 2-3 ఎడిటోరియల్స్ అనేవి, ఆర్టికల్స్ అనేవి మనకి రావడం జరిగిందనమాట. సో బేసికలీ మీరు ప్రస్తుతం వరల్డ్ సిచ్యువేషన్ మనం చూసుకుంటే, సో ఈ 2 ఆర్టికల్స్లో కూడా మెన్షన్ చేసింది ఏంటి అని అంటే, సో బేసికలీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ మీద మనం ఎందుకు ఎక్కువ ఫోకస్ చేయాలి అని మనం చూసుకున్నప్పుడు, సో ఆర్టికల్స్ ఆర్ ఎక్స్ప్లెయినింగ్ దాట్ ఇండియా యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఏదైతే ఉందో అది చాలా వీక్గా ఉంది. ఓకే, సో ఓవరాల్ జీడిపి మనకి మంచి పొజిషన్లో ఉన్నప్పటికీ, మంచి ట్రజెక్టరీలో ఉన్నప్పటికీ, మంచి పాత్లో ఉన్నప్పటికీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ యొక్క షేర్ మాత్రం చాలా తక్కువ ఉందన్నమాట. సో బోత్ ది ఆర్టికల్స్ ఆర్ స్పీకింగ్ అబౌట్ దిస్ పర్టికులర్ ట్రూత్. ఓకే, సో ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చాలా తక్కువగా ఉన్నాయి. ఓకే, అండ్ ఆల్సో క్యాపిటల్ గూడ్స్ని, ఇంటర్మీడియట్ గూడ్స్ని ఎక్కువగా మనం బయట దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. అండ్ ఆల్సో మేక్ ఇన్ ఇండియా అండ్ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో, సో ఇవన్నీ ఇంపోర్ట్స్ని పూర్తిగా రెడ్యూస్ చేయలేదు. సో ద గవర్నమెంట్ నౌ సేస్ దాట్ వీటన్నిటిని మనం ఫిక్స్ చేయాలి, ప్రాబ్లమ్స్ అన్నిటినీ ఫిక్స్ చేయాలి. సో దట్స్ వేర్ సస్టైనింగ్ ది ఎకనామిక్ గ్రోత్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దానికోసం మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ని ఇంప్రూవ్ చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో దీనికోసం గవర్నమెంట్ ఏం చేస్తుంది? సో లెట్ మీ జూమ్ ఇన్ ఓన్లీ దిస్ పర్టికులర్ పేజ్. ఓకే, okay, I hope it is visible to you now. Yeah, so first important sector is India's semiconductor mission 2.0. అంటే సో ఈ పర్టికులర్ మిషన్ మీద మనం ఎందుకు ఫోకస్ చేస్తున్నాము అంటే, సో ఇండియా యొక్క సెమీ కండక్టర్స్ డెవలప్మెంట్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో ప్రస్తుతం చిప్స్ ఏవైతే ఉంటాయో, సో సెమీ కండక్టర్స్లో మనం యూజ్ చేసే చిప్స్ ఏవైతే ఉంటాయో ఎక్కువగా మనము చైనా మీద డిపెండ్ అయి ఉన్నాం, చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాం. బట్ రీసెంట్ టైమ్స్లో చైనా ఇస్ పుట్టింగ్ సమ్ రెస్ట్రిక్షన్స్ ఆన్ ది ఎక్స్పోర్ట్స్ టు అదర్ కంట్రీస్. సో దానివల్ల సప్లై చైన్ క్రైసిస్ అనేది వస్తుంది. సో ఇలా డిఫరెంట్ కంట్రీస్ మీద డిపెండ్ అవ్వకుండా మన ఓన్ చిప్స్ని మనము మ్యానుఫ్యాక్చర్ చేసుకోవాలి. దానికోసమే మనము ఈ పర్టికులర్ సెమీ కండక్టర్ మిషన్ మీద ఫోకస్ చేస్తున్నాం అనమాట. Okay, so chips are very important because they are very important in the defense sectors, electronic sectors, artificial intelligence lo kuda very very important. Next important thing enti anante, so electronic components manufacturing scheme anamata. Okay, so you can look at this particular scheme, electronic components manufacturing scheme. Ee particular schemes dwara manam em chestunnam ante, we are focusing on the electronic parts, just assemblage మీద మాత్రమే కాదు, వీఆర్ ఫోకసింగ్ ఆన్ ద పార్ట్స్ అనమాట. అంటే సో ప్రస్తుతం ఎలక్ట్రానిక్ ఇన్పుట్స్లో కూడా చైనా డామినేట్ చేస్తుంది. సో మనం మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో గ్రో అవ్వాలి అని అంటే ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అందుకు దాన్ని సపోర్ట్ చేయడానికి గవర్నమెంట్ ఈ పర్టికులర్ స్కీమ్ని తీసుకొచ్చిందనమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే రేర్ ఎర్త్ స్కీమ్. ఓకే, సో బేసికలీ ఇప్పుడు గవర్నమెంట్ ఏం ఫోకస్ చేస్తుంది అని అంటే రేర్ ఎర్త్స్కి సంబంధించిన మైనింగ్ని ఇంప్రూవ్ చేయాలి, ప్రాసెసింగ్ని ఇంప్రూవ్ చేయాలి, అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ని కూడా మనం ఇంప్రూవ్ చేయాలన్నమాట. ఓకే, సో దట్స్ వై గవర్నమెంట్ ఈస్ కమింగ్ అప్ విత్ ద కారిడార్స్ ఇన్ ఒడిస్సా, కేరళ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు. సో ప్రస్తుతం సో చైనా ఈజ్ రిస్ట్రిక్టింగ్ ద రేర్ ఎర్త్ ఎక్స్పోర్ట్స్. అగైన్ సప్లై చైన్ డిస్రప్షన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. కానీ ఎలక్ట్రానిక్ వెహికల్ ఇండస్ట్రీస్ కానివ్వండి, ఎలక్ట్రానిక్స్ కానివ్వండి, ఎక్కువగా ఈ పర్టికులర్ రేర్ ఎర్త్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి. వాటిని గ్రో చేయాలంటే మనకు రేర్ ఎర్త్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అందుకే దట్స్ వేర్ ఈ స్కీమ్ ఫర్ రేర్ ఎర్త్ పర్మనెంట్ మ్యాగ్నెట్స్ రీసెర్చ్, మైనింగ్, ప్రాసెసింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ ఇస్ బయోఫార్మా శక్తి. సో ఫార్మా సెక్టర్లో అండ్ బయోటెక్నాలజీ సెక్టార్లో మనం సెల్ఫ్ రిలయంట్గా మారడానికి ఈ స్కీమ్ని గవర్నమెంట్ ప్రపోజ్ చేయడం జరిగిందనమాట. సో లాంగ్ టర్మ్ సెక్యూరిటీ కోసం ఇలాంటి స్కీమ్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే గవర్నమెంట్ ఈస్ ఫోకసింగ్ ఆన్ కమింగ్ అప్ విత్ 3 డెడికేటెడ్ కెమికల్ పార్క్స్. ఓకే, సో ప్రస్తుతం కెమికల్స్కి సంబంధించి కూడా మనం ఎక్కువగా వీఆర్ డిపెండింగ్ ఆన్ ది ఇంపోర్ట్స్. సో అందుకే డొమెస్టిక్ ఇండస్ట్రీస్ని బూస్ట్ చేయడానికి ఇలా 3 డెడికేటెడ్ కెమికల్ పార్క్స్ని ఫోకస్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ స్కీమ్ ఏంటి అని అంటే ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఫర్ ది టెక్స్టైల్స్. సో బేసికలీ టెక్స్టైల్స్ అనేది ఇట్స్ అ లేబర్ ఇంటెన్సివ్ సెక్టార్. టెక్స్టైల్ సెక్టర్ లాంటి వాటిని మనం ప్రమోట్ చేస్తే, వాటిని సపోర్ట్ చేస్తే ఈజీగా జాబ్స్ అనేవి క్రియేట్ అవుతాయి అన్నమాట. సో బట్ యుఎస్ టారిఫ్స్ అనేవి టెక్స్టైల్ సెక్టార్ని హిట్ చేస్తుంది కాబట్టి మనం ఎక్స్పోర్ట్స్ని డైవర్సిఫై చేసుకోవాలి.
ఓకే, సో దానికోసం ఈ పర్టికులర్ సపోర్టివ్ స్కీమ్ని గవర్నమెంట్ తీసుకురావడం జరిగిందనమాట. సో స్కీమ్ ఫర్ కంటైనర్ మ్యానుఫ్యాక్చరింగ్. సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ లాజిస్టిక్స్, దిస్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ ఎక్స్పోర్ట్స్. షిప్పింగ్ డిపెండెన్స్ని తగ్గించుకోవడానికి ఈ కంటైనర్ మ్యానుఫ్యాక్చరింగ్ మీద కూడా మనం ఫోకస్ చేస్తున్నాం. ఓకే, అండ్ ఆల్సో దెర్ ఇస్ అ స్కీమ్ విచ్ ఇస్ డెడికేటెడ్ ఫర్ రివైవింగ్ ఆఫ్ 200 లెగసీ ఇండస్ట్రియల్ క్లస్టర్స్. అంటే ఓల్డ్ ఇండస్ట్రియల్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో వాటిని మనము మోడర్నైజ్ చేయాలనుకుంటున్నాం. అండ్ ఆల్సో వీఆర్ ఫోకసింగ్ ఆన్ కన్స్ట్రక్షన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్విప్మెంట్ ఆల్సో. ఓకే, సో కన్స్ట్రక్షన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్విప్మెంట్ మీద, హై వాల్యూ మెషిన్ మ్యానుఫ్యాక్చరింగ్ మీద కూడా మనము ఫోకస్ చేస్తున్నాం అనమాట. ఇలా డిఫరెంట్ ఏరియాస్, హైటెక్ టూల్ రూమ్స్ని డెవలప్ చేస్తున్నాం. మ్యానుఫ్యాక్చరింగ్ ఎస్పెషలీ అఫోర్డబుల్ స్పోర్ట్స్ గూడ్స్ని ప్రొడ్యూస్ చేయడానికి వాటి మీద మ్యానుఫ్యాక్చరింగ్ మీద మనం ఫోకస్ చేస్తున్నాం. సో ఇలా మనం డిఫరెంట్ సెట్ ఆఫ్ ఇనిషియేటివ్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ని ఇంప్రూవ్ చేయడానికి ఇలాంటి డిఫరెంట్ సెట్ ఆఫ్ ఇనిషియేటివ్స్ని మనము సో మ్యానుఫ్యాక్చరింగ్లో తీసుకురావడం జరిగిందనమాట. దాంతోపాటు ఇంకేం చేసాము అని అంటే, గివ్ మీ ఎ సెకండ్. సో వీ హ్యావ్ కమ్ అప్ విత్ సమ్ ట్యాక్స్ రిఫార్మ్స్ ఆల్సో టు బూస్ట్ ద మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్. సో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో మనము బూస్ట్ తీసుకురావడానికి వాటిలో ఉన్న ట్యాక్సెస్లో కూడా, స్ట్రక్చర్స్లో కూడా మనము సో రిఫార్మ్స్ని తీసుకురావడం జరిగిందనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ లోవర్డ్ ద డ్యూటీస్ ఆన్ క్యాపిటల్ గూడ్స్ మీద డ్యూటీస్ని తగ్గించాము. అండ్ ఈవెన్ క్యాపిటల్ ఇన్పుట్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద ఉన్న డ్యూటీస్ని కూడా తగ్గించడం జరిగిందనమాట. ఓకే, సో డొమెస్టిక్ ప్రొడక్షన్ మీద మనం ఫోకస్ చేస్తున్నాము. అండ్ ఎక్స్పోర్ట్ సపోర్ట్ని మనం తీసుకొస్తున్నాం. సో డ్యూటీ ఫ్రీ ఇన్పుట్స్ తీసుకురావడము, లాంగర్ ఎక్స్పోర్ట్ టైమ్ లైన్స్ని తీసుకురావడము. ఓకే, సో ఇలా డిఫరెంట్ సెట్ ఆఫ్ ట్యాక్సింగ్ రిఫార్మ్స్ని కూడా మనం తీసుకురావడం జరిగిందనమాట. అండ్ ఆల్సో ఎంఎస్ఎంఈస్ని మనం ఫోకస్ చేస్తున్నాం. లైక్ ఎంఎస్ఎంఈస్ని డెవలప్ చేయడానికి ఒక 3-pronged స్ట్రక్చర్ని మనకి గవర్నమెంట్ తీసుకురావడం జరిగిందనమాట. సో 3-pronged స్ట్రక్చర్ అప్రోచ్ టు హెల్ప్ ది ఎంఎస్ఎంఈస్ గ్రో యాజ్ ద ఛాంపియన్స్. సో బేసికలీ ఎంఎస్ఎంఈస్ ఆర్ వన్ హూ కాంట్రిబ్యూట్స్ మోర్ ఫర్ ది ఎంప్లాయ్మెంట్, రైట్? సో ఎంప్లాయ్మెంట్ మాత్రమే కాదు, ఎంఎస్ఎంఈస్ అనేవి ఎక్స్పోర్ట్స్లో కూడా చాలా మంచి రోల్ని ప్లే చేస్తాయి, జీడిపికి కూడా చాలా కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాయి. కానీ ఎంఎస్ఎంఈస్లో కొన్ని ఇష్యూస్ అనేవి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ డ్వార్ఫిజం. ఓకే, సో డ్వార్ఫ్స్ ఎక్కువగా ఉన్నాయి ఎంఎస్ఎంఈస్లో. సో అగైన్ దిస్ ఇస్ అ మెయిన్స్ టాపిక్, సో విచ్ రిక్వైర్స్ అగైన్ అ డీటెయిల్డ్ అండర్స్టాండింగ్. సో ఎంఎస్ఎంఈస్లో ఉన్న ఇష్యూస్ని సాల్వ్ చేయడానికి మనం ఒక 3-pronged స్ట్రక్చర్ అండ్ అప్రోచ్తో ముందుకు రావడం జరిగిందనమాట. సో దాంట్లో ఈక్విటీ సపోర్ట్ ఇస్తున్నాం. ఒక 10,000 crores ఎస్ఎంఈస్ యొక్క గ్రోత్ ఫండ్గా మనం తీసుకురావడం జరుగుతుందన్నమాట. ఒక 10,000 crores డెడికేట్ చేస్తున్నాం అనమాట. సో దిస్ ఇస్ ద ఈక్విటీ క్యాపిటల్. ఓకే, అండ్ లిక్విడిటీ సపోర్ట్ అనేది ఇస్తున్నాం త్రూ ట్రెడ్స్ ప్లాట్ఫామ్. ఓకే, సో డిజిటల్ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ అంటాం దీన్ని. అగైన్ వెంకట్ సార్ విల్ బి డిస్కసింగ్ ఇన్ డీటెయిల్ విత్ యూ. ప్రొఫెషనల్ సపోర్ట్ కూడా ఇస్తున్నాం అనమాట. కార్పొరేట్ మిత్రాస్ని మనం తీసుకొస్తున్నాం. సో ఇవన్నీ ఏం చేస్తాయి, ప్రొఫెషనల్ సపోర్ట్ ద్వారా ఎంఎస్ఎంఈస్కి ఎలా హెల్ప్ అవుతుంది? సో ఇన్ ఆర్డర్ టు కంప్లై విత్ సమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, సో ఈ ప్రొఫెషనల్ సపోర్ట్ వాళ్ళకి అందుతుంది, గైడెన్స్ అనేది వాళ్ళకి అందుతుంది. సో దాట్ సో ఎలాంటి ఫాల్స్ చేయకుండా ఉంటారనమాట. ఓకే, అండ్ ఆల్సో కొరియర్స్ యొక్క క్యాప్ రిమూవల్ కూడా మనం తీసేసాం. అగైన్ డీటెయిల్ డిస్కషన్ అగైన్ విల్ బి డన్ బై వెంకట్ సార్. ఓకే, సో అయితే ఇలా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ గ్రోత్ కోసం గవర్నమెంట్ ఇలాంటి స్టెప్స్ అనేది తీసుకురావడం జరిగిందనమాట. ఓకే, సో ప్రొఫెషనల్ సపోర్ట్ ఇవ్వడం, ఎంఎస్ఎంఈస్ని డెవలప్ చేయడం, లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్స్లో స్కీమ్స్ని తీసుకురావడం, ఇలాంటివి ఎన్నో తీసుకొచ్చింది. సో ఇంతకుముందు మనం చూసిన ఎడిటోరియల్ ఆర్టికల్స్లో ఆథర్స్ ఏమంటున్నారు అంటే, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉంటుందో దాంట్లో కూడా స్పెండింగ్ పెరుగుతూ వచ్చిందనమాట. 12.2 lakh crores డెడికేట్ చేశారు. సో గవర్నమెంట్ ఇస్ నౌ ఫోకసింగ్ ఆన్ బిల్డింగ్ రోడ్స్, రైల్వేస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేస్తే జాబ్స్ క్రియేట్ అవుతాయి, డిమాండ్ పెరుగుతుంది, గ్రోత్ పెరుగుతుంది. అండ్ ఆల్సో గవర్నమెంట్ ఇస్ ట్రయింగ్ టు అచీవ్ ఫిజికల్ డెఫిసిట్ ఆఫ్ 4.3. అంటే సో బేసికలీ గవర్నమెంట్ ఏం చెప్తుంది అని అంటే ఇండైరెక్ట్గా మేము తక్కువ స్పెండ్ చేస్తామని చెప్తుంది అనమాట. సో విల్ నాట్ టూ మచ్ బారింగ్ అనేది ఉండదు మేము. సో వీ నీడ్ టు డిక్రీజ్ ద స్పెండింగ్. ఓకే, ఎంతైతే స్పెండింగ్ కట్ డౌన్ చేయొచ్చో అంత స్పెండింగ్ కట్ డౌన్ చేసి ఫిజికల్ డెఫిసిట్ని టార్గెట్లో ఉంచేలాగా చూస్తామని చెప్పేసి కూడా గవర్నమెంట్ ఇస్ ఫోకసింగ్ ఆన్ దట్ అనమాట. బట్ ఎక్స్పర్ట్స్ ఆర్ వరీడ్ అబౌట్ ఫ్యూ థింగ్స్. అంటే ఎడిటోరియల్లో ఆర్టికల్లో చెప్పినట్టు కొన్ని ఫ్యూ ఏరియాస్లో ఇష్యూస్ అనేవి స్టిల్ ఈ ఇనిషియేటివ్స్ తీసుకొచ్చాక కూడా దే విల్ రిమైన్ అనమాట. ఏంటవి? ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ ఫాలింగ్ అనమాట. సో హై టెక్నాలజీ ఇండస్ట్రీస్, ఎస్పెషలీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ మిగతా
ఇండస్ట్రీస్ ఏవైతే ఉంటాయో దాంట్లో ఎఫ్డిఐ అనేది ఉండాలి. బట్ వీఆర్ సీయింగ్ ఇన్ ద డిక్లైన్ ఆఫ్ ది ఎఫ్డిఐస్ అనమాట. సో అందుకే గ్యాప్స్ అనేవి స్టిల్ దే ఆర్ రిమైనింగ్. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఒక ఫుల్ ఇండస్ట్రియల్ పాలసీస్ని మేము తీసుకురాలేదు. అంటే ఎన్నో స్కీమ్స్ని అనౌన్స్ చేశారు, బట్ ఒక సింగిల్ రోడ్ మ్యాప్ అనేది ప్రాపర్గా లేదు. అండ్ డొమెస్టిక్ డిమాండ్ ఇంకా వీక్గానే ఉంది. అంటే పీపుల్ పర్చేసింగ్ పవర్ ఉన్నప్పటికీ పీపుల్ ఆర్ డిమాండింగ్ వెరీ వెరీ లెస్ అనమాట. ఓకే, పీపుల్ ఆర్ నాట్ ఎర్నింగ్ మోర్ అండ్ డిమాండ్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ లో. SEZs సెల్లింగ్ ఇన్ ఇండియా. సో బేసికలీ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ మీద కూడా ఎక్కువగా ఫోకస్ చేయలేదు. కొన్ని ఇష్యూస్ మీద సైలెంట్గా ఉంది గవర్నమెంట్. ఫర్ ఎగ్జాంపుల్ సెంటర్ అండ్ స్టేట్స్కి మధ్యలో ఉన్న ఫినాన్సెస్ మీద, రూపీ అనేది వాలటైల్గా మారుతుంది, దాని మీద కూడా సైలెంట్గా ఉంది. ఎలాంటి ఇనిషియేటివ్స్ని తీసుకురాలేదు. ఓకే, సో డేటా సెంటర్స్కి పవర్ ఎక్కడి నుంచి తీసుకొస్తారు? సో డేటా సెంటర్స్ రిక్వైర్డ్ లాట్ ఆఫ్ పవర్ యూసేజ్ ఎక్కువగా ఉంటుంది. సో దానికోసం ఎలాంటి సొల్యూషన్ని తీసుకొస్తున్నాం అనేది కూడా గవర్నమెంట్ చెప్పలేదు. సో ఇలాంటి కొన్ని ఏరియాస్లో కొన్ని గ్యాప్స్ అనేవి దట్ స్టిల్ రిమైనింగ్ అనమాట. ఓకే, సో దట్ ఈస్ వాట్ ది ఎడిటోరియల్స్ ఆర్ ఎక్స్ప్లెయినింగ్. మ్యానుఫ్యాక్చరింగ్లో లాట్ ఆఫ్ స్కీమ్స్ తీసుకొచ్చారు. మ్యానుఫ్యాక్చరింగ్ డెవలప్మెంట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇట్ ఈస్ అ లేబర్ ఇంటెన్సివ్ సెక్టర్ కాబట్టి, బట్ స్టిల్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ గ్యాప్స్ దట్ ఆర్ రిమైనింగ్. ఓకే, అండ్ అగైన్ నెక్స్ట్ పేజెస్లో రెన్యూవింగ్ ద ఎంఫసిస్ ఆన్ సర్వీస్ సెక్టర్ అని చెప్పేసి లాట్ ఆఫ్ థింగ్స్ సర్వీస్ సెక్టర్లో ఏం చేశారు, హెల్త్లో, కేర్ ఈకో సిస్టంలో, మెడికల్ టూరిజంలో, ఆయుష్లో, ఆరెంజ్ ఎకనామీలో వెరీ ఇంపార్టెంట్, డిజైన్లో, ఇవన్నీ మెన్షన్ చేశారు. సో ఎడ్యుకేషన్లో ఏం రిఫార్మ్స్ తీసుకొచ్చాం, టూరిజంలో ఏం రిఫార్మ్స్ తీసుకొచ్చాం, సర్వీస్ సెక్టార్స్లో కూడా ట్యాక్స్ రిఫార్మ్స్ తీసుకొచ్చాం, మ్యానుఫ్యాక్చరింగ్లో తీసుకొచ్చినట్టు. అవి ఏంటి, ఇవన్నీ మీరు బడ్జెట్ క్లాస్లో చూస్తారు. బట్ ఐఎమ్ జస్ట్ స్కిమ్మింగ్ త్రూ దిస్ సో దట్ యూ విల్ అండర్స్టాండ్, ఒక ఆర్డర్లో మనకు తెలుస్తుందని. అండ్ దాంతోపాటు ఫినాన్షియల్ సెక్టార్లో కూడా కొన్ని రిఫార్మ్స్ని తీసుకొచ్చాం, కొన్ని ఇనిషియేటివ్స్ని తీసుకొచ్చాం. ఫినాన్షియల్ సెక్టార్స్లో కొన్ని ట్యాక్స్ ప్రపోజల్స్ని తీసుకురావడం జరిగింది. అదే కాదు, సో మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీస్ సెక్టారే కాదు, అగ్రికల్చర్ సెక్టార్ మీద, అలీడ్ సెక్టార్స్ మీద కూడా ఫోకస్ చేస్తూ గవర్నమెంట్ హ్యాస్ కమ్ అప్ విత్ లాట్ ఆఫ్ స్టెప్స్ అనమాట. ఓకే, దీంట్లో కూడా కొన్ని ట్యాక్స్ ప్రపోజల్స్ని తీసుకురావడం జరిగింది. ఓకే, దట్ వాజ్ అబౌట్ సస్టైనింగ్ ది ఎకనామిక్ గ్రోత్. సో మనం చూసిన 6 పిల్లర్స్లో ఫస్ట్ పిల్లర్కి సంబంధించి ఈ హైలైట్స్ అనేవి మనకు బడ్జెట్ డాక్యుమెంట్లో కనిపిస్తాయి. ఓకే, సో నవ్ లెట్స్ గో టు ది సెకండ్ పిల్లర్ నౌ. సో ఫస్ట్ పిల్లర్ ఏం చూసాము, ఫస్ట్ పిల్లర్ వచ్చేసి సస్టైనింగ్ ది గ్రోత్. సెకండ్ పిల్లర్ వచ్చేసి స్ట్రెంథనింగ్ ద ఫౌండేషన్స్ ఆఫ్ గ్రోత్. ఏవైతే ఈ గ్రోత్కి ఫౌండేషన్స్ ఉన్నాయో వాటిని ఇంకా స్ట్రెంథనింగ్ ద ఫౌండేషన్స్ ఆఫ్ గ్రోత్. సో దాంట్లో ఫస్ట్ ఆస్పెక్ట్ ఏంటి అని అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనమాట. సో దెర్ ఆర్ అరౌండ్ మెనీ ఆర్టికల్స్. ఈ పేజ్ అంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ బడ్జెట్ ఆర్టికలే, ఇది కూడా అంతే. అండ్ ఆల్సో క్యాపిక్స్కి సంబంధించిన ఆర్టికల్స్. సో ఇవన్నిటిని మర్జ్ చేసేసి లెట్స్ డిస్కస్ ద హోలిస్టిక్ అండర్స్టాండింగ్ని మనం తెచ్చుకుందాం. సో ఫౌండేషన్స్ ఆఫ్ గ్రోత్లో వన్ ఆఫ్ ద ఫౌండేషన్స్ ఇస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి ఈ ఆర్టికల్స్లో ఏముంది అండ్ బడ్జెట్లో ఏముందో ఒకసారి క్విక్గా గ్లాన్స్ చేద్దాం. సో ఈసారి యూనియన్ బడ్జెట్ని ఒక 2 ఇంపార్టెంట్ రియాలిటీస్ని మనం బ్యాక్గ్రౌండ్లో దృష్టిలో పెట్టుకొని ఫ్రేమ్ చేయడం జరిగింది. ఒకటేంటి, అన్సర్టైన్ గ్లోబల్ ఎన్వైర్న్మెంట్. సో గ్లోబల్ ఎన్వైర్న్మెంట్ మనం చూసుకుంటే, గ్లోబల్ ఎకనామీ మనం చూసుకుంటే, సో మిగతా కంట్రీస్ మనం చూసుకున్నట్టయితే నాట్ ఇండియాలో గ్రోత్ మంచిగానే ఉంది. బట్ ఇఫ్ యూ లుక్ ఎట్ అరౌండ్ ద గ్లోబ్ మనం చూసుకుంటే, సో గ్లోబల్ గ్రోత్ ఈజ్ వెరీ వెరీ స్లో. గ్లోబల్ గ్రోత్ ఈజ్ getting decelerated and it also remains slow. And lot of trade disruptions అనేవి మనం చూస్తున్నాం. అండ్ జియోపొలిటికల్ టెన్షన్స్ కూడా చాలా హ్యూజ్గా ఉన్నాయి. రెండవ ఇంపార్టెంట్ రియాలిటీ ఏంటి అని అంటే, ఇండియా యొక్క లాంగ్ టర్మ్ అంబిషన్ని మనం ఫోకస్ చేసాం, లైక్ వికసిత్ భారత్ టు అచీవ్ ఇట్ బై 2047. సో దీనికోసం మనం జాబ్స్ని క్రియేట్ చేయాలి, ప్రొడక్టివిటీని పెంచాలి, అండ్ వీ నీడ్ టు రిమైన్ గ్లోబలీ వెరీ వెరీ కాంపిటేటివ్ అనమాట. సో ద గవర్నమెంట్ ఆర్ ద ఫినాన్స్ మినిస్టర్స్ కోర్ బిలీఫ్ ఏంటి అని అంటే, ఇండియా అనేది ఇట్ కెనాట్ గ్రో బై టర్నింగ్ ఇన్వర్డ్. సో గ్రోత్ నీడ్స్ ఎ స్ట్రాంగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద గ్రోత్. ఎందుకంటే ఇట్స్ అ ఫౌండేషన్ ఆఫ్ ది గ్రోత్. సో నేను చెప్పాను కదా, వీ నీడ్ టు స్ట్రెంథెన్ ద ఫౌండేషన్స్ ఆఫ్ గ్రోత్ అంటున్నాం కదా, అందులో వన్ ఆఫ్ ద ఫౌండేషన్స్ ఇస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనమాట. సో దాంట్లో భాగంగా గవర్నమెంట్ ఏం చేసింది అని అంటే, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో దాన్ని పెంచిందనమాట. సో ద క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి, ప్రొడక్టివ్ సెక్టార్స్ మీద ఫోకస్ చేయడం, ఆర్ ఫ్యూచర్లో మనకి రెవెన్యూ ఇచ్చే సెక్టార్స్ మీద ఫోకస్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ రోడ్స్ కన్స్ట్రక్ట్ చేయడం, రైల్వేస్ మీద ఫోకస్ చేయడం, ఇండస్ట్రియల్ కారిడార్స్ ఫోకస్ చేయడం, పోర్ట్స్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేయడం, ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద మనం ఫోకస్ చేయడం,
అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఫోకస్ చేయడం లాంటివి చేస్తున్నాం. ఓకే, సో బేసికలీ మిగతా టైప్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఏంటి? సో మిగతా టైప్ ఆఫ్ ఎక్స్పెండిచర్లో మనం శాలరీస్ మీద ఫోకస్ చేయడం, విచ్ విల్ నాట్ గివ్ సమ్ ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ ఇన్ ద ఫ్యూచర్. బట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద మనము ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్లో మనకి రెవెన్యూ వస్తుంది, రెవెన్యూ జనరేట్ అవుతుంది, ఇన్కమ్ జనరేట్ అవుతుంది. సో దీనికోసం గవర్నమెంట్ ఏం చేసింది? క్యాపిటల్ ఎక్స్పెండిచర్ని పెంచడానికి ప్రయత్నిస్తుంది అనమాట. సో అందులో భాగంగా 2026-27 బడ్జెట్కి గాను సో ఇట్ హ్యాస్ కెప్ట్ అ టార్గెట్ ఆఫ్ 12.2 lakh crores. సో దిస్ ఈస్ హయ్యర్ దాన్ బోత్ లాస్ట్ ఇయర్స్ బడ్జెట్ అండ్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ కన్నా చాలా చాలా ఎక్కువ అనమాట. సో 2015 నుంచి చూసుకుంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ స్పెండింగ్ అనేది పెరుగుతూ వస్తుందన్నమాట. సో ద మెసేజ్ ఈస్ వెరీ వెరీ క్లియర్. సో గవర్నమెంట్ ఈజ్ విల్లింగ్ టు స్పెండ్ బిగ్ టుడే, ఎస్పెషల్లీ ఇన్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టార్. ఓకే, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ని పెంచాలనుకుంటుందన్నమాట. సో దీనివల్ల ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుంది, ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది, లాజిస్టిక్స్ ఎఫిషియెంట్గా మారుతాయి అండ్ ప్రొడక్టివిటీ అనేది పెరుగుతుందన్నమాట అక్రాస్ ద సెక్టార్స్. సో దానికోసం మనం 3 కర్తవ్యాస్ అనేవి మనం ముందుకు తీసుకొచ్చాం అండ్ ఆల్సో 6 ఇంపార్టెంట్ ఎయిమ్స్ మీద మనం ఫోకస్ చేసాం. అందులో సస్టైన్డ్ గ్రోత్ ఒకటి, రెండవది ఫౌండేషన్స్ ఆఫ్ గ్రోత్ని స్ట్రెంథెన్ చేయడం, అందులో ఒక ఫౌండేషన్ వచ్చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్, దానికోసం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ని పెంచామన్నమాట. ఓకే, దీనికోసం మనం ఏమేమి స్టెప్స్ తీసుకున్నాం? మరి ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ని పెంచాం కదా, దేని మీద ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ని స్పెండ్ చేస్తున్నాం అనేది మనం తెలుసుకోవాలి. సో దాంట్లో ఇంపార్టెంట్ ఇష్యూ ఆర్ ఇంపార్టెంట్ సెక్టర్ వచ్చేసి ఎనర్జీ సెక్టర్ అనమాట. సో వీఆర్ ఎన్ష్యూరింగ్ ద లాంగ్ టర్మ్ ఎనర్జీ సెక్యూరిటీ అండ్ స్టెబిలిటీ. సో దీంట్లో భాగంగా మనం ఏమేం చేసాము అని అంటే, సో బేసికలీ వీ స్టార్టెడ్ ఫోకసింగ్ ఆన్ ది గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో దానికోసం 20,000 crores స్పెండ్ చేస్తున్నాం అనమాట. సో ఈ పర్టికులర్ 20,000 crores ఎక్కడ స్పెండ్ చేస్తున్నాము? కార్బన్ క్యాప్చర్ అండ్ యూటిలైజేషన్ అండ్ స్టోరేజ్ స్కీమ్ మీద అనమాట. ఓకే, అండ్ వీఆర్ పుట్టింగ్ సమ్ కస్టమ్ డ్యూటీ ఎగ్జంప్షన్స్. కస్టమ్ డ్యూటీస్లో కొన్ని ఎగ్జంప్షన్స్ని తీసుకొచ్చాం. ఎక్కడ? లిథియం అయాన్ మ్యానుఫ్యాక్చరింగ్. సో లిథియం అయాన్ బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ మీద కస్టమ్ డ్యూటీస్ని తగ్గించాం. సోలార్ గ్లాస్ ఇన్పుట్స్ మీద మనం తగ్గించాం. అండ్ క్రిటికల్ మినరల్ ప్రాసెసింగ్ మీద కూడా మనం ఏం చేసాము అంటే కస్టమ్ డ్యూటీస్ని తగ్గించామన్నమాట. ఓకే, సో ఇలా కస్టమ్ డ్యూటీస్ని తగ్గించి ఇలా ఒక 20,000 crores కార్బన్ క్యాప్చర్ స్కీమ్స్ మీద మనం ఫోకస్ చేయడం వల్ల ఏమవుతుంది? ఎనర్జీ సెక్యూరిటీని మనము అచీవ్ చేయగలుగుతాం, స్టెబిలిటీని మనం తీసుకురాగలుగుతాం. దాంతోపాటు అర్బనైజేషన్ మీద మనం ఫోకస్ చేసాము. ఓకే, దీంట్లో భాగంగా ఒక 7 హై స్పీడ్ రైల్ కారిడార్స్ని మనం తీసుకొస్తున్నాము. ఓకే, సో దే విల్ లింక్ ముంబై టు పూణే, పూణే టు హైదరాబాద్, హైదరాబాద్ టు బెంగళూరు, హైదరాబాద్ టు చెన్నై, చెన్నై టు బెంగళూరు అగైన్, ఢిల్లీ టు వారణాసి, వారణాసి టు సిలిగురి. ఓకే, ఇవన్నీ కూడా ఎన్వైరన్మెంటలీ సస్టైనబుల్ ప్యాసింజర్స్ సిస్టమ్స్ అనమాట. ఓకే, దీని ద్వారా ట్రావెల్ టైం రెడ్యూస్ అవుతుంది, లేబర్ మార్కెట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంటిగ్రేట్ అవుతాయి. ఇట్ విల్ సపోర్ట్ మెయిన్లీ Tier 2, Tier 3 cities and even the temple towns, tourism పెరుగుతుంది. అండ్ ఆల్సో వీ కెన్ యాంప్లిఫై ద పొటెన్షియల్ ఆఫ్ ద సిటీస్ యొక్క పొటెన్షియల్ని మనం పెంచవచ్చు. ఓకే, సో ఇలా డిఫరెంట్ ఇనిషియేటివ్స్ మీద మనం ఫోకస్ చేసాం. సో దిస్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ అర్బనైజేషన్లో భాగంగా. దీంతో పాటు సో వీ హ్యావ్ కమ్ అప్ విత్ సెట్టింగ్ అప్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిస్క్ గ్యారంటీ ఫండ్. ఓకే, రిస్క్ గ్యారంటీ ఫండ్ గవర్నమెంట్ ఇస్ గివింగ్ ది కొలాటరల్ బెనిఫిట్స్ అనమాట. ఓకే, సో రీసైక్లింగ్ ఆఫ్ రియల్ ఎస్టేట్ అసెట్స్, ఫ్రేట్ కారిడార్స్ని డెడికేటెడ్గా తీసుకొస్తున్నాం. ఓకే, ఒక 20 న్యూ నేషనల్ హైవేస్ని బిల్డ్ చేస్తున్నాం అనమాట. రైట్, అండ్ ఆల్సో కోస్టల్ కార్గో ప్రమోషన్ స్కీమ్ని తీసుకొస్తున్నాం, డీటెయిల్స్ ఆఫ్ విచ్ అగైన్ యూ విల్ రీడ్ ఇట్ ఇన్ ద బడ్జెట్. ఓకే, సో ఇలా డిఫరెంట్ స్కీమ్స్ ద్వారా కూడా మనము వీఆర్ ఫోకసింగ్ ఆన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనమాట. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఇలా ఫోకస్ చేస్తున్నాం. అండ్ వీ హ్యావ్ కమ్ అప్ విత్ సెవరల్ ఇనిషియేటివ్స్ ఫర్ లార్జ్ స్కేల్ ఎన్హాన్స్మెంట్ ఆఫ్ ద పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. We are mostly focusing on Tier 2 and Tier 3 cities wherein అర్బనైజేషన్ని మనం సపోర్ట్ చేస్తున్నాం అనమాట. సో సస్టైనబుల్ అర్బనైజేషన్ మీద మనం ఫోకస్ చేస్తున్నాం. ఓకే, సో దీస్ ఆర్ ఇనిషియేటివ్స్, ఫౌండేషన్స్ టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థింగ్. సో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో భాగంగా సో ఎనర్జీ సెక్టార్ మీద, అర్బనైజేషన్ మీద, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద మనము ఫోకస్ చేయడం జరిగిందనమాట. సో దిస్ ఈస్ ద సెకండ్ ఇంపార్టెంట్ పిల్లర్ టు అచీవ్ ద గ్రోత్. ఓకే, అయితే టెక్స్ట్ అండ్ కాంటెక్స్ట్ పేజ్లో ఒక ఆర్టికల్ రావడం జరిగిందనమాట. వాట్ డస్ ద బడ్జెట్ ఆఫర్ అర్బన్ ఇండియా అని. యూ కెన్ క్విక్లీ రీడ్ దట్ ఆర్టికల్. ఓకే, సో మనకు ఒక కాంటెక్స్ట్ అర్థమైంది కదా, యూ కెన్ రీడ్ ఇట్ ఆన్ యువర్ ఓన్. సో థర్డ్ ఇంపార్టెంట్ పిల్లర్ వచ్చేసి పీపుల్ సెంట్రిక్ డెవలప్మెంట్. ఓకే, సో పీపుల్ సెంట్రిక్ డెవలప్మెంట్ మీద మనం ఫోకస్ చేస్తున్నాం. సో ఫస్ట్ పిల్లర్ వచ్చేసి అచీవింగ్ ద సస్టైనబుల్ గ్రోత్,
రెండవ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి స్ట్రెంథనింగ్ ద ఫౌండేషన్స్ ఆఫ్ ద గ్రోత్. థర్డ్ ఇంపార్టెంట్ పిల్లర్ వచ్చేసి పీపుల్ సెంట్రిక్ డెవలప్మెంట్ అనమాట. సో డెవలప్మెంట్ అనేది ఇట్ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ ద పీపుల్స్ నీడ్స్, నాట్ ఫ్రమ్ ద ఫైల్స్, నాట్ ఫ్రమ్ ద స్కీమ్స్, నాట్ ఫ్రమ్ ద బిల్డింగ్స్. సో అందుకే మనం ఏం చేస్తున్నాము, సో వీఆర్ ఫోకసింగ్ ఆన్ హెల్త్, వీఆర్ ఫోకసింగ్ ఆన్ ద పాలసీస్ రిలేటెడ్ టు ఎడ్యుకేషన్, స్కిల్స్, జాబ్స్ ఎక్సెట్రా. ఓకే, సో బేసికలీ ఎప్పుడైనా ఏదైనా గవర్నమెంట్ తీసుకొచ్చినప్పుడు వెదర్ ఇట్ ఈస్ హెల్పింగ్ ద కామన్ సిటిజన్ అని గవర్నమెంట్ ఆలోచించాలి. దాంట్లో భాగంగా గవర్నమెంట్ సెవెరల్ ఇనిషియేటివ్స్ని తీసుకొచ్చింది, లైక్ స్కిల్లింగ్ ప్రోగ్రామ్స్ ఇన్స్టెడ్ ఆఫ్ ఓన్లీ డిగ్రీస్. సో బిల్డింగ్ ఎ స్ట్రాంగ్ కేర్ ఎకోసిస్టమ్, ఒక కేర్ ఈకోసిస్టమ్ని తీసుకొస్తుంది. దాంట్లో భాగంగా 1.5 lakh మల్టీ స్కిల్డ్ కేర్ గివర్స్ని తీసుకొస్తుంది అనమాట. సెల్ఫ్ హెల్ప్ ఆంటర్ప్రెన్యూర్స్ని తీసుకొస్తుంది. సో షీ మార్ట్స్ అంటాం, షీ మార్ట్స్. సో ఈ షీ మార్ట్స్ ఎందుకు సెటప్ చేస్తున్నారు అని అంటే, సో దిస్ షుడ్ బి, ఈ మార్ట్స్ అనేవి దీస్ ఆర్ ద కమ్యూనిటీ ఓన్డ్ రీటైల్ అవుట్లెట్స్ అనమాట. ఓకే, సో దివ్యాంగ్జన్స్కి కౌశల్ యోజన అనే ఒక స్కీమ్ని తీసుకొచ్చారు. వాళ్ళకి ఒక డిగ్నిఫైడ్ లైవ్లీహుడ్ ఆపర్చునిటీస్ని క్రియేట్ చేస్తాం దీని ద్వారా. దివ్యాంగ్ సహారా యోజన, హై క్వాలిటీ అసిస్టివ్ డివైజెస్ని వాళ్ళకి ఇస్తున్నాము. అండ్ ఆల్సో సో వీటన్నిటిని సపోర్ట్ చేయడానికి అలిమ్కో అనే ఈ పర్టికులర్ ఇన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో, కార్పొరేషన్ ఏదైతే ఉందో దాన్ని స్కేలప్ చేస్తున్నాం అనమాట. వీఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ ద రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. ఏఐని కూడా ఇంటిగ్రేట్ చేస్తున్నాము. పిఎం దివ్యశా కేంద్రాస్, వీటిని తీసుకొస్తున్నాం. వీఆర్ స్ట్రెంథనింగ్ దెమ్. ఓకే, సో ఇలా డిఫరెంట్ ఇనిషియేటివ్స్ని మనం తీసుకొస్తున్నాం. ఈవెన్ ట్రామా కేర్ సెంటర్స్ని కూడా డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్లో మనము తీసుకురావడం జరుగుతుందన్నమాట. ఫోర్త్ ఇంపార్టెంట్ పిల్లర్ ఈజ్ ట్రస్ట్ బేస్డ్ గవర్నెన్స్. ట్రస్ట్ బేస్డ్ గవర్నెన్స్ మీద కూడా మనం ఫోకస్ చేస్తున్నాం. ద కోర్ ఐడియా ఏంటి అని అంటే, సో గవర్నమెంట్ షుడ్ ఫోకస్ ఆన్ గెయినింగ్ ద ట్రస్ట్ ఆఫ్ ద సిటిజన్స్. ఒక పొటెన్షియల్ ఒఫెండర్ లాగా కాకుండా సిటిజన్స్ని వాళ్ళ ట్రస్ట్ని గెయిన్ చేసుకోవడానికి గవర్నమెంట్ ఫోకస్ చేయాలి. సో ఎర్లియర్ ఏంటంటే టూ మెనీ రూల్స్, ఇన్స్పెక్షన్స్, పనిష్మెంట్స్ ఉండేవి. బట్ నౌ వీఆర్ ఫోకసింగ్ ఆన్ సింప్లిఫైడ్ రూల్స్, సెల్ఫ్ డిక్లరేషన్, హరాస్మెంట్ తక్కువగా ఉంటుంది ఇప్పుడు. వీఆర్ ఫోకసింగ్ ఆన్ ది గుడ్ గవర్నెన్స్. ఓకే, దీంట్లో భాగంగా వీఆర్ ట్రయింగ్ టు ట్రాన్స్ఫార్మ్ ది కస్టమ్స్ వేర్ హౌసింగ్ ఫ్రేమ్వర్క్. ఓకే, సో ద ఫైలింగ్ ఆఫ్ బిల్ ఆఫ్ ఎంట్రీ బై ఎ ట్రస్టెడ్ ఇంపోర్టర్ ఎక్సెట్రా, ఇలాంటి ఇనిషియేటివ్స్ని తీసుకొస్తున్నాం. ఓకే, సో ఇలా డిఫరెంట్ ఇనిషియేటివ్స్ ద్వారా మనం ఏం చేస్తున్నాము అంటే, సో ట్రస్ట్ బేస్డ్ గవర్నెన్స్ మీద మనం ఫోకస్ చేస్తున్నాం. అదే కాదు, ఫిఫ్త్ ఇంపార్టెంట్ పిల్లర్ ఇస్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని ప్రమోట్ చేస్తున్నాం. ఓకే, వీఆర్ కమింగ్ అప్ విత్ సమ్ సింపుల్ ప్రొసీజర్స్, స్మూత్ బిజినెస్ హ్యాండ్లింగ్ ప్రొసీజర్స్. సో ఫాస్ట్ క్లియరెన్సెస్ ఉండేలాగా, సో ఫ్యూ లాస్ మాత్రమే ఉండేలాగా, ప్రిడిక్టబుల్ లాస్ ఉండేలాగా, ప్రిడిక్టబుల్ టాక్సేషన్ సిస్టమ్ ఉండేలాగా మనం ఫోకస్ చేస్తున్నాం. సో విచ్ విల్ హెల్ప్ అస్ గెట్ మోర్ ఇన్వెస్ట్మెంట్స్. బిజినెస్ ఫ్రెండ్లీ ఎన్వైరన్మెంట్ ఉంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి వస్తాయి అనమాట. ఇలా సో డిఫరెంట్ ఏరియాస్ మీద ఫోకస్ చేస్తూ కొన్ని ఇనిషియేటివ్స్ని తీసుకొచ్చాం. అగైన్ యూ విల్ రీడ్ ఇట్ ఇన్ ద బడ్జెట్ క్లాస్. And there are two important articles that came in the newspaper. Tax devolution for the state at 41%, South gets share hike అని చెప్పి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో దిస్ ఇస్ రిలేటెడ్ టు ద సిక్స్త్ ఇంపార్టెంట్ పిల్లర్, దట్ ఈస్ ఫిస్కల్ మ్యాటర్స్. సో 16th ఫినాన్స్ కమిషన్ రికమెండేషన్స్ ఏం చెప్తుంది అని అంటే, ద గవర్నమెంట్ హెస్ యాక్సెప్టెడ్ ద రికమెండేషన్స్ ఆఫ్ ద కమిషన్. సో 41% వర్టికల్ షేర్ డెవల్యూషన్ ఏదైతే ఉందో అదే స్టిల్ కంటిన్యూ అవుతుందన్నమాట. ఓకే, సో బేసికలీ ఫినాన్స్ కమిషన్ యొక్క డ్యూటీ ఏంటి? సో బేసికలీ ట్యాక్స్ ఏదైతే ఉంటుందో, ట్యాక్స్ రెవెన్యూ ఏదైతే ఉంటుందో దాన్ని సెంటర్కి, షేర్కి ఎలా డివైడ్ చేయాలి అండ్ స్టేట్స్కి మధ్యలో ఎలా డివైడ్ చేయాలనే దానికి ఒక ఫార్ములాని సెట్ చేస్తుంది ఫినాన్స్ కమిషన్. సో దీంట్లో సెంటర్కి, స్టేట్కి డివైడ్ చేసేదాన్ని సో వర్టికల్ డెవల్యూషన్ అంటాం అనమాట. సో 15th ఫినాన్స్ కమిషన్ కూడా 41% రికమెండ్ చేయడం జరిగింది. సేమ్ విల్ బి కంటిన్యూడ్ అని చెప్పేసి మనకి రావడం జరిగింది. అండ్ ఆల్సో సౌత్ అంటే సదర్న్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో, లైక్ ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక ఏవైతే స్టేట్స్ ఉన్నాయో వాటికి షేర్ హైక్ అనేది వచ్చింది అని చెప్పేసి ఈ ఆర్టికల్లో మెన్షన్ చేయడం జరిగిందనమాట. ఓకే, సో ద ప్రొవిజన్ ఆఫ్ 1.4 lakh crore టు ద స్టేట్స్ ఫర్ ద ఫినాన్షియల్ ఇయర్ 2027 ఈజ్ యాజ్ ఫినాన్స్ కమిషన్ గ్రాంట్స్ అని చెప్పేసి ఈ ఆర్టికల్ రావడం జరిగిందనమాట. And they are focusing on fiscal consolidation. ఓకే, సో డెట్ టు జీడిపి రేషియో ఏదైతే ఉందో దాన్ని 50 ± 1%కి 2030 కల్లా రీచ్ అవుతామని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ఒక టార్గెట్ పెట్టుకుందనమాట. సో బేసికలీ 2026కి ఎంత ఉంటుంది, మరి 2026-27కి బడ్జెట్ ఎస్టిమేట్స్ ఎంత ఉన్నాయి అంటే 55.6%గా వాళ్ళు ఒక టార్గెట్ని పెట్టుకోవడం జరిగిందనమాట. సో బేసికలీ లాస్ట్ బడ్జెట్లో 56.1% ఉండేది. ఈసారి టార్గెట్ని తగ్గించడం జరిగిందనమాట.
అండ్ ఫిజికల్ డెఫిసిట్ ఏదైతే ఉంటుందో సో బేసికలీ 4.3% దగ్గర మనం ఏం చేస్తున్నామని చెప్పేసి బడ్జెట్ ఎస్టిమేట్స్లో ఫిజికల్ డెఫిసిట్ ఫిగర్ని చెప్పడం జరిగింది. ఓకే, సో యూ కెన్ లుక్ ఎట్ దిస్ ఫిజికల్ డెఫిసిట్ ఫిగర్ ఓవర్ హియర్. సో రెవెన్యూ డెఫిసిట్ ఇస్ 1.5, ప్రైమరీ డెఫిసిట్ ఇస్ 0.7% ఆఫ్ జీడిపి అండ్ 0.3 వచ్చేసి ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్. సో 4.3% ఇస్ అవర్ ఎయిమ్ అనమాట ఫిజికల్ డెఫిసిట్ ఫర్ దిస్ బడ్జెట్ ఇయర్. ఓకే, సో ఇలా 6th ఇంపార్టెంట్ మ్యాటర్ వచ్చేసి ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద ఫిజికల్ మ్యాటర్స్. ఓకే, అలా 6 పిల్లర్సే కాకుండా సో ఈ పర్టికులర్ వేర్ రూపీ ఈస్ కమింగ్ ఫ్రమ్, వేర్ రూపీ ఈస్ గోయింగ్ టు, రిసీట్స్లో క్యాపిటల్ రిసీట్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, రెవెన్యూ రిసీట్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎక్కువగా ఎంత ఉంది. సో ఆల్రెడీ ఐ టోల్డ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ని పెంచారు, రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎంత ఉంది. ఓకే, సో ఇవన్నీ కూడా మెన్షన్ చేయడం జరిగింది. అగైన్ ద రూపీ ఈస్ కమింగ్ మోర్ ఫ్రమ్ 24% ఫ్రమ్ ద బారోయింగ్ అండ్ లయబిలిటీస్. బారోయింగ్ అండ్ లయబిలిటీస్ నుంచి ఎక్కువగా రూపీస్ కమింగ్. ఓకే, రెవెన్యూ ఇస్ కమింగ్. అండ్ అగైన్ ఎక్కువ ఎక్కడ స్పెండ్ చేస్తున్నాము అంటే 22% ఈస్ బేస్డ్ ఆన్ ద స్టేట్ షేర్ ఆఫ్ ద ట్యాక్సెస్. ట్యాక్సెస్లో స్టేట్స్కి ఏదైతే షేర్ చేస్తున్నామో దట్ ఈస్ మోర్ కాంట్రిబ్యూటెడ్ ఇన్ వేర్ రూపీ ఈస్ గోయింగ్ అవుట్. ఓకే, సో అగైన్ యూ విల్ రీడ్ ఇట్ మోర్ ఇన్ ద బడ్జెట్ క్లాస్. రిసీట్స్లో క్యాపిటల్ రిసీట్స్ ఎంత ఉన్నాయి, రెవెన్యూ రిసీట్స్ ఎంత ఉన్నాయి, ఓకే, బడ్జెట్ ఎస్టిమేట్స్ ఎంత, రివైజ్డ్ ఎస్టిమేట్స్ ఎంత. సో ఇవన్నీ మనం చూసుకోవచ్చు బడ్జెట్ క్లాస్లో, ఇంకా డీటెయిల్గా చూసుకోవచ్చు. అండ్ ఆల్సో నెట్ రిసీట్స్ ఎంత ఉన్నాయి సెంటర్లో, టోటల్ ట్రాన్స్ఫర్స్ ఎంత ఉన్నాయి స్టేట్స్కి, యూటీస్కి. సో అగైన్ దట్ ఈస్ రిప్రజెంటెడ్ ఇన్ దిస్ మ్యాప్స్. ఓకే, మేజర్ ఐటమ్స్ ఎక్కువగా మనం ఎక్స్పెండిచర్ని పెడుతున్నాము అంటే ట్రాన్స్పోర్ట్ సెక్టర్ మీద, ఓకే, దాని తర్వాత డిఫెన్స్ మీద, రూరల్ డెవలప్మెంట్. ఓకే, సో లీస్ట్ వచ్చేసి డెవలప్మెంట్ ఆఫ్ ద నార్త్ ఈస్ట్, రైట్. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ ఎక్స్పెండిచర్స్, ద మేజర్ ఐటమ్స్ ఆఫ్ ఎక్స్పెండిచర్ దట్ వీఆర్ పుట్టింగ్ ఇన్. ఓకే, సో దట్ వాజ్ అబౌట్ సమ్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఫ్రమ్ ద న్యూస్ పేపర్ అండ్ బడ్జెట్ యొక్క హైలైట్స్. ఓకే, సో నేను డీటెయిల్గా డిస్కస్ చేయలేదు టు బీ ఫ్రాంక్, బట్ ఏదైతే డిస్కస్ చేశానో ఐ హ్యావ్ ట్రైడ్ టు సెట్ ద కాంటెక్స్ట్ సో దట్ ఈ వీడియో చూసిన తర్వాత మీరు సర్చ్ చేసిన వెంకట్ సర్చ్ చేసే బడ్జెట్ వీడియో చూస్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే ప్రతి దగ్గర నేను ఐ హ్యావ్ సెట్ అ కాంటెక్స్ట్, రైట్. So now let's see another article that is not related to budget but it appeared in today's newspaper. So let's see that and wind up the class. So reopening of Gaza's Rafah crossing expected today, say Israeli officials. సో రఫా క్రాసింగ్ ఏదైతే ఉందో దాన్ని రీఓపెన్ చేస్తాము అని చెప్పేసి ఇజ్రాయేలీ ఒఫీషియల్స్ చెప్పినట్టు మనకి ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టుడే అని ఒక ఆర్టికల్ రావడం జరిగిందనమాట. సో బేసికలీ మనము గరుడ అని మ్యాపింగ్ కోర్స్ని స్టార్ట్ చేసాము, మీకు తెలిసి ఉంటే. సో దాంట్లో మనము ఈచ్ అండ్ ఎవ్రీ కాంటినెంట్లో ఇంపార్టెంట్ ఏరియాస్ని, స్టాటిక్ మ్యాపింగ్ని అండ్ ఆల్రెడీ చాలా ఏళ్ళ నుంచి న్యూస్లో తరచుగా వచ్చే ఇంపార్టెంట్ ఏరియాస్ని ఇలా డీటెయిల్గా డిస్కస్ చేస్తూ వస్తున్నాం. సో దాంట్లో ఈ రఫా క్రాసింగ్కి సంబంధించి నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను. ఓకే, సో లెట్ మీ షో యూ దాట్. సో ఏషియా మ్యాపింగ్లో పొలిటికల్ మ్యాపింగ్ లెక్చర్ నెంబర్ 4లో మీరు చూసుకుంటే I have discussed this particular important areas that are there in Israel and Palestine. So మీరు చూసుకున్నట్టయితే సో ఈ పర్టికులర్ థింగ్ న్యూస్లో ఉంది కాబట్టి లెట్స్ సీ అండ్ అనలైజ్ ద మ్యాపింగ్. సో మీరు చూసుకున్నట్టయితే దిస్ ఇస్ ఇజ్రాయెల్కి రైట్ సైడ్లో ఇక్కడ మనకు జార్డన్ అనే దేశం ఉంటుంది. యూ కెన్ సీ సిరియా ఓవర్ హియర్, పైన లెబనాన్ ఉంటుంది అండ్ యూ కెన్ సీ మెడిటరేనియన్ సీ ఓవర్ హియర్, రైట్. ఇజ్రాయెల్కి చుట్టూ ఉన్న ప్రాంతాలు ఇవి. విత్ ఇన్ ఇజ్రాయెల్ దెర్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఏరియాస్ విచ్ బిలాంగ్స్ టు పాలస్తీన్. ఒకటి వచ్చేసి వెస్ట్ బ్యాంక్. సో బేసికలీ ఇక్కడ జార్డన్ రివర్ అనేది పాస్ అవుతుందన్నమాట. సో ఫ్రమ్ జార్డన్ రివర్ పాసెస్. ఈ జార్డన్ రివర్ ఏదైతే ఉందో దానికి ఉన్న వెస్ట్ బ్యాంక్ని వెస్ట్ బ్యాంక్ రీజన్ అని అంటాం. సో అందుకే దీన్ని మనము ఇజ్రాయెల్కి ఈస్ట్ సైడ్ ఉన్నప్పటికీ దీన్ని వెస్ట్ బ్యాంక్ ఎందుకు అంటున్నాము అంటే సో దిస్ ఈస్ ద వెస్టర్న్ బ్యాంక్ ఆఫ్ ద జార్డన్ రివర్ కాబట్టి. ఓకే, సో ఈ వెస్ట్ బ్యాంక్ ఏదైతే ఉందో సో ఇక్కడే మనకి డెడ్ సీ అనేది ఉంటుంది. You can see one of the important religious and controversial places called Jerusalem, and you can see West Bank is bordered by Israel on one side, Dead Sea undi, and also ikkada Syria anedi undannamata, and you can see Jordan over here, right. So వీటన్నిటితో ఇది సరౌండ్ అయి ఉంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ ఏరియా విచ్ బిలాంగ్స్ టు పాలస్తీన్ ఏంటి అని అంటే ఇది గాజా స్ట్రిప్. సో దిస్ ఇస్ గాజా స్ట్రిప్. సో దీనికి సంబంధించిందే న్యూస్ అనమాట. సో ఈ గాజా స్ట్రిప్ ఏదైతే ఉందో సో దిస్ ఇస్ సరౌండెడ్ బై ఇదంతా మెడిటరేనియన్ సీ. సో గాజా స్ట్రిప్కి మెడిటరేనియన్ సీ అనేది బార్డర్, గాజా స్ట్రిప్కి ఇజ్రాయెల్ అనేది కూడా బార్డర్, రైట్. అండ్ ఆల్సో మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే సో ఇఫ్ దిస్ ఈజ్ ఇజ్రాయెల్, సో ఇక్కడ మనకి బేసిక్గా ఆఫ్రికన్ కాంటినెంట్ అనేది ఉంటుంది ఇన్ దిస్ పర్టికులర్ ఏరియా. సో దాంట్లో దిస్ పర్టికులర్ ఏరియా ఇస్ ఈజిప్ట్.
ఓకే, సో ఈజిప్ట్ కూడా మనకి ఈ పర్టికులర్ గాజా స్ట్రిప్తో బౌండరీ అనేది చేసుకుంటుంది అనమాట. ఇట్ విల్ హ్యావ్ ఎ బౌండరీ విత్ గాజా స్ట్రిప్. సో దానికి కాను, సో అందుకే మనం ఏం చెప్పొచ్చు అంటే గాజా స్ట్రిప్ ఈజ్ సరౌండెడ్ బై మెడిటరేనియన్ సీ, ఇట్ ఈస్ సరౌండెడ్ బై ఈజిప్ట్లో ఉన్న సినాయి పెనిన్సులా అండ్ ఆల్సో ఇజ్రాయెల్. ఈ 4 అనేవి దీని చుట్టుముట్టు ఉంటాయన్నమాట, గాజా స్ట్రిప్కి చుట్టూ ఉంటాయి. అయితే నేను ఈ పర్టికులర్ పార్ట్ని డిస్కస్ చేసేటప్పుడు ఐ హ్యావ్ డిస్కస్డ్ విత్ యూ సమ్ ఇంపార్టెంట్ క్రాసింగ్స్ ఆల్సో. ఒకటి వచ్చేసి రఫా క్రాసింగ్, ఒకటి కెరామ్ క్రాసింగ్, ఒకటి ఎరస్ క్రాసింగ్. ఎరస్ క్రాసింగ్ ఏదైతే ఉందో ఈ క్రాసింగ్ అనేది ఇట్ కనెక్ట్స్ గాజన్ స్ట్రిప్ విత్ ది ఇజ్రాయెల్ని గాజా స్ట్రిప్ని కనెక్ట్ చేసేది ఎరస్ క్రాసింగ్ అనమాట. సెకండ్ ఇంపార్టెంట్ క్రాసింగ్ నేను డిస్కస్ చేసింది ఏంటంటే రఫా క్రాసింగ్. రఫా క్రాసింగ్ అనేది ఇట్ కనెక్ట్స్ గాజా విత్ ఈజిప్ట్. ఈ గాజా ఏరియాని ఇక్కడున్న ఆఫ్రికాలో ఉన్న సూయజ్ కెనాల్ని కానీ ఈజిప్ట్ని కానీ కలిపేది ఏంటి అని అంటే రఫా క్రాసింగ్. సో దాని గురించే మనకి న్యూస్లో మనం ఇప్పుడు చూస్తున్నాం అనమాట. సో యూ కెన్ సీ దిస్ పర్టికులర్ న్యూస్. So that is speaking about Rafah crossing, reopening of Gaza's Rafah crossing expected today, say Israeli officials. So Gaza's main border crossing in Rafah will reopen for Palestinians on Monday, Israel said, with preparations underway at the war-ravaged enclave's main gateway that has been largely shut for almost 2 years. 2 years వరకు కూడా ఈ రఫా క్రాసింగ్ అనేది క్లోజ్లో ఉంది, బట్ ఇట్ ఈస్ నౌ సెట్ టు ఓపెన్. ఇప్పుడు ఈజిప్ట్ నుంచి ఇజ్రాయెల్కి, ఈజిప్ట్ నుంచి గాజన్ స్ట్రిప్కి రాకపోకలు అనేవి జరుగుతాయి అన్నమాట. ఇట్ విల్ గెట్ ఓపెన్ కాబట్టి బికాస్ ఆఫ్ వార్ సిచ్యువేషన్ దట్ వాస్ క్లోజ్, బట్ నౌ ఇట్ ఈస్ సెట్ టు ఓపెన్. ఓకే, సో ఈ విధంగా న్యూస్ని బేస్ చేసుకొని పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో దట్ విల్ బీ ఆస్డ్ ఇన్ ది ఎగ్జామ్ అనమాట. సో దాట్స్ వేర్ ఈ గరుడా కోర్స్ అనేది మీకు యూజ్ అవుతుంది. లెట్ మీ టెల్ యూ ద డీటెయిల్స్ ఆఫ్ ద కోర్స్. సో గరుడా అనేది ఇట్ ఈస్ అ జాగ్రఫీ మ్యాపింగ్ మాస్టరీ కోర్స్ అనమాట. దిస్ ఈస్ అ వెరీ comprehensive coverage of world static mapping, not India, world static mapping. Just we are providing it for 499 rupees only. Already నేను paid classes-లో సౌత్ అమెరికా మ్యాపింగ్, నార్త్ అమెరికా మ్యాపింగ్, ఆస్ట్రేలియా మ్యాపింగ్, రైట్, ఆఫ్రికా మ్యాపింగ్ అండ్ ఆల్సో రీసెంట్లీ ఏషియా మ్యాపింగ్ కూడా కంప్లీట్ చేశాను. జస్ట్ యూరోప్ ఇస్ లెఫ్ట్ అవుట్. సో ఐ విల్ బీ డూయింగ్ దిస్ parallelly with this particular YouTube videos. So you can watch and you can take this particular demo sessions అనేవి ఉన్నాయి. You can watch it from our app. Tara IAS applications-ని డౌన్లోడ్ చేసుకొని you can watch it over there. డెమో సెషన్స్ని, డెమో PDFs-ని కూడా చూసుకోవచ్చు. అండ్ యూ కెన్ పర్చేస్ దిస్. దిస్ ఇస్ జస్ట్ ఫర్ 499 రూపీస్. ఓకే, సో స్టాటిక్ మ్యాపింగ్ అంతా మీకు నేర్పిస్తాను. సో బేస్డ్ ఆన్ ది స్టాటిక్ మ్యాపింగ్ మీకు ప్లేసెస్ ఇన్ ద న్యూస్ ఈజీగా అర్థమవుతాయి. ఓకే, అండ్ ఆల్సో ఇట్ విల్ హెల్ప్ యూ టు విజువలైజ్ ద థింగ్స్ బెటర్. రైట్, మీరు ఏ సబ్జెక్ట్ చదివినా మీరు ఈజీగా ఊహించుకోగలుగుతారు. రైట్, ఇప్పుడు రఫా క్రాసింగ్ అనగా నేను ఆల్రెడీ చెప్పున్నాను కాబట్టి మీకు ఈజీగా అర్థమవుతుంది. యూ కెన్ ఈజీలీ కనెక్ట్ విత్ దాట్ పర్టికులర్ న్యూస్. రైట్, సో అందుకే మీకు ఈ పర్టికులర్ కోర్స్ అనేది హైలీ యూస్ఫుల్. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ పర్చేస్ దిస్ పర్టికులర్ కోర్స్ ఫ్రమ్ అవర్ యాప్ ఆర్ వెబ్సైట్. ఓకే, సో ప్రతి సెషన్లో కూడా ఐ మేడ్ షూర్ దట్ MCQs అనేవి ఇంక్లూడ్ అయ్యేలాగా చూసుకున్నాను, రివిజన్ అనేది తరచుగా ఉండేలాగా చూసుకున్నాను, సో దట్ యూ లెర్న్ ఇట్ and you'll memorize the facts then and there itself. Okay, so that was about Garuda. So let us look at the last article. Science page lo what is waste to energy అని ఒక ఆర్టికల్ రాయడం జరిగిందనమాట. ఓకే, సో ఫస్ట్ వాట్ ప్రాబ్లమ్ ఇస్ వేస్ట్ టు ఎనర్జీ ట్రైంగ్ టు సాల్వ్ అనేది చూద్దాం. సో బేసికలీ వేస్ట్ టు ఎనర్జీ అనేది ఇట్స్ అ టెక్నాలజీ. సో basically by using this technology what we usually do is నాన్ రీసైక్లబుల్ వేస్ట్ ఏదైతే ఉంటుందో ఈ నాన్ రీసైక్లబుల్ వేస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయడానికి, హీట్ని ప్రొడ్యూస్ చేయడానికి, ఫ్యూయల్ని ప్రొడ్యూస్ చేయడానికి యూజ్ చేసుకుంటున్నాం అనమాట. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ డంపింగ్ ద వేస్ట్ అండ్ ఫర్గెటింగ్ ఇట్, యూఆర్ జస్ట్ ప్రాసెసింగ్ ఇట్. దాంట్లో నుంచి ఎనర్జీ ఎక్స్ట్రాక్ట్ చేసి యూజ్లెస్ ఎనర్జీని కాస్త యూస్ఫుల్ ఎనర్జీగా మారుస్తున్నాం అనమాట. సో బేసికలీ వేస్ట్ టు ఎనర్జీ అనే ఈ పర్టికులర్ టెక్నాలజీ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ ట్రైంగ్ టు సాల్వ్ అ వెరీ వెరీ బిగ్ ప్రాబ్లమ్. ఏంటి ఆ ప్రాబ్లం అంటే ఎవ్రీడే మనం చూసుకుంటే ఏవైతే సిటీస్ ఉన్నాయో, అర్బన్ ఏరియాస్ ఉన్నాయో, దే ఆర్ జనరేటింగ్ హ్యూజ్ అమౌంట్స్ ఆఫ్ గార్బేజ్. అండ్ ఈ పర్టికులర్ వేస్ట్ ఏదైతే ఉంటుందో నాట్ ఆల్ ఆఫ్ ద వేస్ట్ ఈస్ గెటింగ్ రీసైకిల్డ్. ల్యాండ్ ఫిల్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ గెటింగ్ ఫిల్డ్ అప్ వెరీ వెరీ ఫాస్ట్. అందులో ఉన్న గార్బేజ్ కూడా ఇట్ ఈస్ రిలీజింగ్ ద మీథేన్ గ్యాసెస్ విచ్ ఈస్ వెరీ వెరీ హార్మ్ఫుల్ ఫర్ ద క్లైమేట్ చేంజ్ని కాజ్ చేస్తుంది. అందుకు ఈ పర్టికులర్ టెక్నాలజీ అనేది ఇట్స్ వెరీ వెరీ హెల్ప్ఫుల్ అనమాట. సో ఇది ఎలా వర్క్ అవుతుంది అని అంటే
So basically, first important thing that you need to know is incineration. So this is the most common method. ఇక్కడ ఏం చేస్తాము, గార్బేజ్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకొని విల్ బర్న్ ఇట్ ఎట్ వెరీ హై టెంపరేచర్. ఓకే, హీట్ బాయిల్స్ ద వాటర్. ఈ హీట్ ఏదైతే జనరేట్ అవుతుందో దట్ బాయిల్స్ ద వాటర్, దట్ విల్ హెల్ప్ అస్ ఇన్ మేకింగ్ ద స్టీమ్. ఈ స్టీమ్ అనేది టర్బైన్ని స్పిన్ చేస్తుంది. సో దిస్ విల్ జనరేట్ ది ఎలక్ట్రిసిటీ. సో సేమ్ థర్మల్ పవర్ ప్లాంట్స్లో ఎలా అయితే యూస్ చేస్తామో అలానే అనమాట. రెండవది గ్యాసిఫికేషన్ టెక్నిక్. సో వేస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని కొంచెం ఆక్సిజన్ పెట్టి దాన్ని హీట్ చేస్తాము. సో ఇన్స్టెడ్ ఆఫ్ బర్నింగ్ ఫుల్లీ మనం ఏం చేస్తాము అంటే దాన్ని గ్యాస్గా టర్న్ అవుట్ చేస్తాం. అంటే విల్ ట్రై టు కన్వర్ట్ ఇన్ టు అ సిన్ గ్యాస్. ఈ గ్యాస్ అనేది ఫ్యూయల్ ప్రొడక్షన్లో మనకి యూజ్ అవుతుంది అనమాట. థర్డ్ ఇంపార్టెంట్ టెక్నిక్ ఈజ్ అనరోబిక్ డైజెషన్. అనరోబిక్ డైజెషన్ అంటే ఏంటి, ఆర్గానిక్ వేస్ట్ ఏదైతే ఉంటుందో ఫుడ్ కానీ, సీవేజ్ కానీ, అగ్రికల్చర్ వేస్ట్ కానీ, సో వీటన్నిటినీ తీసుకొని బ్యాక్టీరియాని దాంట్లో ఇన్ఫెస్ట్ చేస్తాం. ఆ బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే వితౌట్ ఆక్సిజన్ దీన్ని డైజెస్ట్ చేస్తుంది అనమాట. సో దీనివల్ల మనకి బయోగ్యాస్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఈ బయోగ్యాస్ అనేది బయోగ్యాస్ ప్లాంట్స్లో మనం యూస్ చేసుకోవచ్చు. వేస్ట్ టు ఎనర్జీ టెక్నిక్ అనమాట ఇది కూడా. సో దీనివల్ల ఏమవుతుంది, సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఎన్వైరన్మెంటల్ బెనిఫిట్స్ దట్ విల్ గెట్. ఒకటి వచ్చేసి హ్యూజ్ రిడక్షన్ విల్ బి దేర్ ఇన్ ద వేస్ట్ యొక్క వాల్యూమ్లో రిడక్షన్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, రెండవది మీథేన్ యొక్క ప్రొడక్షన్ అనేది రెడ్యూస్ అవుతుంది. క్లైమేట్ చేంజ్ కాకుండా మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. సో అగైన్ ఈ వేస్ట్ మెటీరియల్, వేస్ట్ గార్బేజ్ అంతా కాస్త యూస్ఫుల్గా మారుతుంది. బట్ స్టిల్ ఇట్ ఈస్ ద కాంట్రవర్షియల్ థింగ్. ఎందుకు అని అంటే ఇట్ హ్యాస్ ఫ్యూ సీరియస్ డ్రాబ్యాక్స్ ఆల్సో. ఈ బర్న్ చేసేటప్పుడు అగైన్ ఇట్ విల్ లీడ్ టు పొల్యూషన్. లాట్ ఆఫ్ గ్యాసెస్ లైక్ CO2, టాక్సిన్ పొల్యూటెంట్స్ లైక్ డయాక్సిన్స్, హెవీ మెటల్స్ కూడా రిలీజ్ అవుతాయి. అగైన్ హెల్త్ రిస్క్లను పెంచుతాయి. అండ్ ఇట్ డిపెండ్స్ మోర్ ఆన్ టెక్నాలజీ అనమాట. అడ్వాన్స్డ్ ప్లాన్స్ అనేవి ఉండాలి. ఓకే, ఫిల్టర్స్ అనేవి మనం తీసుకురావాలి, స్క్రబ్బర్స్ తీసుకురావాలి, విచ్ మేక్స్ ఇట్ వెరీ వెరీ ఎక్స్పెన్సివ్. అండ్ రీసైక్లింగ్ కల్చర్ మీద కూడా ఇంపాక్ట్ అనేది పడుతుందన్నమాట. ఓకే, సో కాన్స్టాంట్ సప్లై ఆఫ్ వేస్ట్ అనేది మనకి ఉండాలి, అప్పుడే మనం దీన్ని సక్సెస్ఫుల్గా చేయొచ్చు. ఓకే, సో ఇలా కొన్ని లిమిటేషన్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఈ వేస్ట్ టు ఎనర్జీలో ఇండియా యొక్క పొజిషన్ ఏంటి అని అంటే ఇండియాలో ఆల్రెడీ 21 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్స్ అనేవి ఉన్నాయి. అండ్ 133 బయోగ్యాస్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2026లో తీసుకొచ్చిన రూల్స్ ప్రకారం రన్ అవుతూ ఉంటాయన్నమాట. ఓకే, సో ద కోర్ ఐడియా ఆఫ్ ది ఆర్టికల్ ఈజ్ అబౌట్ వేస్ట్ టు ఎనర్జీ. ఐ hope you have understood the article. So with this, I have completed the broad discussion of important articles from today's newspaper. So wait for the budget class, listen to that, you'll have a comprehensive understanding. నాకు తెలిసి ఇంకో 1 week వరకు కూడా మనకి బడ్జెట్ ఆర్టికల్స్ వస్తూనే ఉంటాయి. సో మీరు బడ్జెట్ వీడియో చూసి బడ్జెట్ని ప్రాపర్గా అర్థం చేస్తుంటే కానీ మీకు ఆ ఎడిటోరియల్స్, ఆర్టికల్స్ అనేవి అర్థం కావు. సో మేక్ ష్యూర్ దట్ యూ లిజన్ టు దట్ వీడియో అండ్ లిజన్ టు ద హిందూ అనాలిసిస్ క్లాసెస్ ఆన్ డైలీ బేసిస్. సో మేక్ దిస్ సెషన్స్ వెరీ వెరీ ప్రొడక్టివ్. లైక్ ఐ am trying to make it productive. You make it success. ఎందుకు అని అంటే మేము పెట్టే ఎఫర్ట్స్కి డెఫినెట్లీ హ్యూజ్ నెంబర్ ఆఫ్ షేర్స్ కానీ హ్యూజ్ నెంబర్ ఆఫ్ పీపుల్ బెనిఫిట్ అవుతే విల్ ఫీల్ హ్యాపీ, విల్ ఫీల్ మోటివేటెడ్. సో దట్స్ వేర్ మీరు మీ ఫ్రెండ్స్తో, మీ తెలిసిన ఆస్పిరెంట్స్తో షేర్ చేస్తూ ఉండండి. ఎందుకంటే మనము బైలింగ్వెల్లో మాట్లాడుతున్నాం కాబట్టి ఇట్ విల్ బీ వెరీ మచ్ యూస్ఫుల్ ఫర్ యూ పీపుల్ టు అండర్స్టాండ్ ద థింగ్స్. సో కొంచెం ఈజీగా సింప్లిఫైడ్ వర్షన్లో నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను. సో తారా IAS మోటివ్ కూడా అదే. సో kindly subscribe to our channel and also give your feedback to the comment box. And next class lo malli kaluddam repati Hindu analysis session tho. Until then, take care, bye bye, and keep smiling.